అమెరికా, శ్రీలంక వంటి దేశాలలో సైతం ఆలయాల్లో సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక త్రిభాషా మహాసహస్రావధానం, త్రిభాష అంటే సంస్కృతం, ఆంధ్రం, హిందీ, ఈ 3 భాషల్లోనూ సహస్రావధానం చేసి 24 శతావధానాలు, 1258 అష్టావధానాలు, 9 జంట అవధానాలు చేసి సాహితీ ప్రపంచంలో చరిత్ర సృష్టించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా 25వ శతావధానాన్ని శతావధాన రజతోత్సవంగా పరమ పవిత్రమైన వారణాసిలో ప్రముఖ ఆధ్యాత్మిక మాసపత్రిక అయిన దర్శనం వారు నిర్వహించనున్నారు. భాగవత కళ్యాణ కృష్ణ అని బిరుదాంకితులైన పూజ్య గురుదేవులు నేటికి 380 భాగవత సప్తాహాలను భారతదేశం వ్యాప్తంగా శుకస్థల్, వారణాసి, హరిద్వార్, అయోధ్య, ద్వారక వంటి దివ్య క్షేత్రాలలోనూ, సప్తమోక్ష పురాలలోనూ, యూరప్, అమెరికా, దుబాయ్ వంటి దేశాలలో కూడా పలుమార్లు నిర్వహించారు. ఎందరో ఆధ్యాత్మిక ప్రముఖులు, పీఠాధిపతులు, సాహితీ సంస్థలు పూజ్య గురుదేవుల ప్రవచనామృతాన్ని విని సాహితీ విన్యాసాన్ని అవధానాల రూపంలో కని అనేక బిరుదులు, సువర్ణాభిషేకాలు, స్వర్ణ కంకణాలు వంటి అనేక రకాలైన సత్కారాలను అందించారు. అభినవ శుక, ఆంధ్ర మురారి, ఆంధ్ర భాషా భూషణ, ధారణా వేదావధాన నిధి, ప్రవచన నిధి, సప్తఖండ అవధాన సార్వభౌమ, వంశాధ్యక్ష పద్మాకర, అభినవ వేద భారతి ఇత్యాది బిరుదులు ఎన్నో వారికి అలంకారంగా నిలిచాయి. ఈనాటి ఆధునిక సమాజంలో బ్రాహ్మణుల పాత్ర, వారి విధులు అన్న అంశం మీద ప్రసంగించవలసిందిగా పూజ్య గురుదేవులు శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారిని కోరుతున్నాము. అంతే सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात् सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालिनीया च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमातो तदनु भगवती वैखरी वर्णरूपा सा स्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिशाराधितालङ्करोतु शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास
వ్యాసం తతో జయముదీరయేత్. ఇంతమంది విప్రోత్తములను చూడగానే నేను ఏ దేశంలో ఉన్నానో అని ఒక అనుమానం వచ్చింది. పూర్వం ఎప్పుడో ప్రయాగలో ఒక గొప్ప యజ్ఞం జరిగింది. ప్రకృష్టమైన యాగం జరగడం వల్ల ఆ స్థలాన్ని ప్రయాగము అన్నారు. అంటే మిక్కిలి గొప్పదైన ఉత్కృష్టమైన యాగము జరపబడినటువంటి స్థలం కనుక ఒక స్థలానికి ప్రయాగ అని పేరు. గంగ, యమున ఈ రెండు అక్కడ కలిసి వెడుతూ ఉంటే అడుగున అంతర్వాహినిగా సరస్వతి ఉంటుంది. ఒకప్పుడు బ్రహ్మ అక్కడ పూర్ణం వర్ష సహస్రంతు పూర్తిగా 1000 సంవత్సరముల కాలం యజ్ఞం చేశాడు. అందుకని ఆ స్థలాన్ని ప్రయాగ అన్నారు. ఆ క్షేత్రంలో యజ్ఞం జరుగుతున్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మహానుభావులైన ఋషులు వచ్చారు, వాళ్లతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది అని బ్రహ్మపురాణం చెబుతున్నది. ఆ తర్వాత మళ్ళీ కలియుగం ఆరంభం అవుతూ ఉండగా 88,000 మంది ఋషులు నైమిషారణ్యంలో ఒక 1000 ఏళ్ళు యజ్ఞం చేశారు. ఎక్కువ కాలం జరిగేటటువంటి యజ్ఞమును సత్రయాగం అంటారు. 6 నెలలు కనీసం జరిగితే అప్పుడు మాత్రమే ఆ యాగములకు సత్రము అని పేరు. అందులో కొన్ని ప్రత్యేకమైన మంత్రములు ఉంటాయి. ఆ మంత్రములలో ఇందాక నేను ప్రారంభంలో వినిపించిన మంత్రం అన్నదే అమ్మవారికి సంబంధించిన మంత్రం. ఇది దేవీ భాగవతం యొక్క ప్రారంభ మంత్రం అంటారు దాన్ని. ఈ మంత్రము కూడా అనుదినము అక్కడ ఉచ్చరించి వాటితో ఆహుతులు ఇస్తారన్నమాట. ఈ మంత్రం లేకపోతే అసలు సత్రయాగం కానే కాదు. ఇది సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని వేదవ్యాసుడు మణిద్వీపంలో అమ్మవారి ద్వారా ఉపదేశం పొంది లోకానికి అందించినటువంటి మంత్రం అన్నమాట. ఆ మంత్రం డైరెక్ట్గా అమ్మవారి ఇచ్చింది ఆయనకి, అది కూడా మణిద్వీపంలో. మళ్ళీ మనకు అనుమానం, ఈ వ్యాసుడు అక్కడికి వెళ్ళాడానని. వెళ్ళాడు అని కాళిదాసే చెప్పాడు. ద్వైపాయన ప్రభృతి శాపాయుధత్రిదివ సోపాన ధూళిచరణ అని అశ్వధాటి ఛందస్సులో కాళిదాసు అమ్మవారి దగ్గర ఎవరెవరు ఉంటారో చెప్పాడు. ద్వైపాయనుడు అనగా వ్యాసుడు, శాపాయుధుడు దుర్వాస మహర్షి. ఇలాంటి మహానుభావులు అక్కడ ఉన్నారండి. వాళ్ళంతా ఆ రోజుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మణిద్వీపానికి వెళ్ళి టక్కన వెళ్ళి భూలోకానికి తిరిగి రాగలిగేటటువంటి మహానుభావులు వాళ్ళంతా. వాళ్ళకి పాస్పోర్ట్లు, వీసా ప్రక్రియ B1 B2 L1 F1 గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ ఈ గందరగోళం లేదు. ఈ క్షణంలో కూర్చున్నవాడు వెళ్ళాలంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాగలరనమాట. అంతటి మహాతపస్సు చేసిన మహాత్ముడు అటువంటి వ్యాసుడు అమ్మ దగ్గరికి వెళితే అమ్మవారు ఆయనకి ఈ మంత్రాన్ని ఉపదేశం చేసింది. అందులో అమ్మవారి గురించి ఏమని చెప్పారు? సర్వ చైతన్య రూపం, అంతటా నిండి ఉంటుంది అమ్మ. మనలో వినడానికి వినికిడి శక్తి కావాలి. ముక్కులతో గాలి పీల్చుకోవాలన్నా, వాసన చూడాలన్నా దానికి ఒక శక్తి కావాలి. కంటితో చూడాలంటే కంటికి శక్తి కావాలి. నాలుకతో రుచి చూడాలన్నా, మాట్లాడాలన్నా దానికి శక్తి కావాలి. ఈ చర్మముతో స్పర్శ సుఖం పొందాలన్నా శక్తి కావాలి. కొంచెం జాగ్రత్తగా వినకపోతే అసలు విప్రశబ్దం ఎందుకు వచ్చిందో తెలియదు మనకి ఇంద్రియాలు ఉన్నాయి. అంటే కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం, ఈ 5ంటిని 5 జ్ఞానేంద్రియాలు అంటారు. ఇంద్రియాలు ఉంటే ఉపయోగం లేదు, ఇంద్రియార్థము ఉండాలి. అంటే ఇంద్రియాలు పని చేయడానికి కావలసిన శక్తిని ఇంద్రియార్థం అంటారు. ఇప్పుడు కొంతమందికి కళ్ళు ఉన్నాయి కానీ వాడు చూడలేడు, అప్పుడు వాడిని ఏమంటున్నాం? అంధుడు అంటున్నావా లేదా? కన్నుంది, కన్ను తెరుచుకునే ఉంటాడు కానీ ఆ కంటిలో చూడడానికి కావలసిన శక్తి లేదు, ఆ శక్తిని ఇంద్రియార్థము అంటారు. చెవులు ఉంటాయి, వినపడదు, అంటే చెవిలో వినికిడి శక్తి లేదు కాబట్టి ఈ చెవి ఒక ఇంద్రియం. ఆ చెవిలో వినడానికి కావలసిన శక్తి ఇంద్రియార్థం. ముక్కులు ఉంటాయి, వాడికి ఎప్పుడు వాసన తెలియదు. అది రెస్ట్ రూమ్కి వెళ్ళినా ఒకటి, రోస్ట్ రూమ్కి వెళ్ళినా ఒకటి, అన్ని వాసనలు ఒకటి వాడికి. అందువల్ల కొంతమంది ముక్కులున్న ముక్కుతో వాసన తీసుకునే శక్తి ఉండదు కనుక ఇంద్రియార్థం లేదన్నారు. పాప నాలుగు ఉంటుంది కానీ ఏ రుచి తెలియదు కొంతమందికి.
తీపి పెట్టిన ఒకటే, కారం పెట్టిన ఒకటే. ఏం పెట్టారు మీరు అంటాడు, ఇది పులిహార తిన్నాక. లేదా ఇంకొంతమందికి నాలుగు ఉంటుంది, మాట్లాడే శక్తి ఉండదు. అంటే ఇంద్రియం ఉంది, ఇంద్రియార్థం లేదు. చర్మం ఉంటుంది కొంతమందికి, స్పర్శ తెలియదు అసలు బొత్తిగా. ముఖ్యంగా కుష్ఠరోగికి, లెప్రసీ పేషెంట్కి మాట వరుస కూడా స్పర్శ తెలియదు. అంటే ఇంద్రియం ఉంది, ఇంద్రియార్థం లేదు. ఈ ఇంద్రియార్థములలో ఉన్న చైతన్యం అంతా అమ్మవారి. మనం చూస్తున్నాం, అది అమ్మవారి శక్తి. వినగలుగుతున్నాం, అది అమ్మ శక్తి. మాట్లాడగలుగుతున్నాం, అది అమ్మవారి శక్తి. స్పర్శ అనుభవిస్తున్నాం, అది అమ్మవారి శక్తి. మాట్లాడగలగడమే కాక రుచులు ఆస్వాదించగలుగుతున్నాం, అది అమ్మ శక్తి. ఇలా ఏం చేసినా వీటన్నిటినీ చైతన్యము అంటారు. ఇలా విడివిడిగా ఒక్కొక్క వ్యక్తిలో ఉన్న చైతన్యము, ఇంద్రియాలలో ఉన్న చైతన్యము, బయట కనిపిస్తున్న చెట్లు పుట్టలు మొదలైనటువంటి వాటిల్లో ఉన్న చైతన్యం, జడాలలో చేతనాలలో ఉన్న చైతన్యం, ఈ చైతన్యం అంతా కలిపితే సర్వ చైతన్యం అని పిలువబడుతుంది. ఈ మొత్తం సర్వ చైతన్య స్వరూపిణి అమ్మ. అందుకే సర్వ చైతన్య రూప అన్నారు దాన్ని. ద్వితీయ విభక్తి కాబట్టి సర్వ చైతన్య రూప తాం. అటువంటి ఆ శక్తిని ఆద్యాం అంటే మొట్టమొదటి శక్తి, ఆదిశక్తి. స్త్రీలింగం కనుక ఆద్య అన్నారు, అంటే మొట్టమొదటిది అని అర్థం అన్నమాట. ద్వితీయ విభక్తిలో ఆద్యాం అనగా ఆదిశక్తిని, మొదటి శక్తిని. ఈ సృష్టికి మొట్టమొదటి శక్తి అమ్మవారు. ఆవిడ నువ్వు ఏ పేరుతో పిలు, ఆవిడే మొదటి శక్తి. ఈ శక్తి ఇంకా ఏం చేస్తోంది? విద్యాం, జ్ఞానమునిస్తున్నది. ఏది మంచి, ఏది చెడ్డ, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఇటువంటి అపూర్వమైన జ్ఞానాన్ని కలిగి ఇచ్చేటటువంటి శక్తి. ఆ శక్తిని ధీమహి ధ్యానిస్తున్నాను, నా బుర్రలో ఆ శక్తిని పెట్టుకున్నాను. అంతటా నిండిన చైతన్య శక్తి, ఆదిశక్తి, జ్ఞానస్వరూపిణి అయిన శక్తిని నేను నిరంతరం ధ్యానిస్తున్నాను. ఎందుకు ధ్యానిస్తున్నాను? నహ మా యొక్క బుద్ధిని ప్రచోదయాత్ ప్రేరేపించుట కొరకు. అంటే అమ్మవారిని ఎందుకు ధ్యానిస్తున్నాం అంటే, అమ్మని ధ్యానిస్తే మన బుద్ధి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలాంటి ప్రేరేపణిస్తుంది, ప్రచోదనం చేస్తుంది అన్నమాట. ఒక్కోచోట మన బుర్ర పనిచేయదు. బుర్ర పనిచేయక కొంతమంది రెడ్ సిగ్నల్లోనే వెళ్ళిపోతారు. ఆ లోపల కూర్చున్నవాడు కొనుక్కొస్తూ ఉంటుంది. అంటే ఆ టైంలో నీ బుర్ర అది రెడ్ సిగ్నల్ వెళ్ళకూడదు అనే ఊహ లేకుండా చేసేసింది. అదృష్టం కాబట్టి బతికి పట్టగట్టి కొడతాం. నా బొట్టోడు ముందు సీట్లో కూర్చుంటే బతికి పట్టగట్టి ఇక్కడికి వస్తే ఉపన్యాసం చెబుతాను, లేకపోతే పార్సిల్ చేసేస్తాను. లేదా ఒక్కోసారి ఒకవేళ దాటి వచ్చిన కాపు కాసేవాడు ఉంటాడు కనుక కాపు అన్నారు ఆయన ఒక $1000కో $500కో టికెట్ ఇస్తాడు, బకెట్తో పట్టుకుపోతాడు. కాబట్టి ఆ సమయంలో నీ బుర్ర అక్కడ పని చేయట్లేదు అనమాట. ఒక్కొక్కప్పుడు ఎందుకో కాపు వచ్చి చటుక్కుని ఇతరులను తిడతాం. తిట్టకూడదు, తిడితే ప్రమాదం అనే ఊహ రాదు, అంటే అక్కడ వాడు బుర్ర పని చేయలేదు. అలా పని చేయగా నిన్న పెళ్ళి వాళ్ళ పెటాకులు. చాలా చోట్ల వాళ్ళ కలియుగంలో ఎక్కువ మందికి పెళ్ళి అయిన మర్నాడే ఎందుకు పెటాకులు వస్తున్నాయంటే అసలు కారణం ఇదనమాట. అసలు పెళ్ళి అవ్వకుండానే పెళ్లి పెటాకులు ఏమైనా ఉన్నాయో అని అడిగేవారు మన వాళ్ళు. అసలు పెళ్ళి అవ్వలేదు. ఈ మధ్య కొత్త జ్యోతిష్కులు ఒకటి తయారయ్యారు. ఎవడన్నా పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు విడిపోతారో చెప్పడం, ఇదాన్ని కూడా. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళు ఎందుకు వస్తున్నాయంటే బుద్ధి సక్రమంగా పనిచేయక. కాబట్టి ఈ బుద్ధి సరియైన మార్గములో మాకు పని చెయ్యాలి, అలా పనిచేసేలా చేసే అమ్మని గురించి ధ్యానిస్తున్నాను అన్నారు. ఈ మూలమంత్రముతో సత్రయాగము అనే ఒక యాగాన్ని ప్రారంభించేవారు. 6 నెలలు చేస్తే సత్రం అన్నారు. సత్ అంటే బుద్ధిమంతులు, జ్ఞానులు, మంచివాడు. అందుకే సత్ పురుషుడు అంటే మంచి మనిషి. సత్ త్రహ సత్రహ అనగా మంచి వాళ్ళని, మహాత్ములను త్రహ అంటే రక్షించున్నది గనక ఈ యాగం చేస్తే ఉత్తముల్ని ఆ యాగం రక్షిస్తోందనమాట. గొప్పవాళ్ళని రక్షించే యాగం కనుక దానికి ఎవరి పేరు సత్రహ. అదే సత్రయాగం పక్కన చేరితే సత్రయాగం. ఈ సత్రయాగం మినిమం 6 నెలలు చేయాలి. ఇంకా ఎక్కువ కాలం చేస్తే దీర్ఘ సత్రం అంటారు. అలా 1000 ఏళ్ల పాటు వాళ్ళు కూడా ఋషులు నైమిషారణ్యంలో కలియుగ ప్రారంభంలో చేశారు. నైమిషే అనిమిష క్షేత్రే మునయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత అని భాగవతం ప్రారంభంలో మొదటి శ్లోకంలో చెప్పారు. నైమిషారణ్యంలో దేవతలకి నిలయమైనటువంటి నైమిషారణ్యంలో 1000 సంవత్సరముల పాటు
శరీరంతో స్వర్గానికి వెళ్ళడానికి సౌనకాది మహర్షులు యజ్ఞం చేశారు అని. 1000 ఏళ్ళు యజ్ఞం అంటే మాట్లాడండి. 2 గంటల ఉపన్యాసం అంటే గంటకి ఏకంగా 1000 డాలర్లు కట్టాలి ఇలాంటి హాలుకి. అటువంటిది నైమిషారణ్యంలో 1000 ఏళ్ళు యజ్ఞం చేశారట. పోనీ ఆ యజ్ఞం చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా బిల్డింగులు కట్టారా, మకాములు ఇచ్చారా? లేదు, అందరూ తలో చెట్టు కింద కూర్చున్నారు. చెట్టు కింద మెట్లు, ఒక్కొక్కడు ఒక్కొక్క చెట్టు కింద కూర్చున్నాడు. ఎవరికి భోజనం పెట్టవలసిన అవసరం లేకుండా వాళ్ళందరూ వాళ్ళే తపశ్శక్తితో గాలిని, పండుని, ఆకుల్ని తిని బతికారు. ఎంతమంది ఋషులు అంటే 88,000 మంది అన్నారు ఏకంగా. ఏ పురాణంలో చూడండి 88,000 మందిని రాశాడు వ్యాసుడు. దేవీ భాగవతంలో బ్రహ్మపురాణంలో, బ్రహ్మవైవర్తంలో, అన్ని చోట్ల కూడా 88,000 మంది ఋషులు. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్య క్రతుకణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయ ఆసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాత్ మాండవ్యాది మహామునులు చదివి ప్రేమల మీద తత్సేవకం. ఒకళ్ళ ఇద్దర గొప్ప గొప్ప ఋషులు పైగా ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బొగుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇలాంటి మునులు 88,000 మంది కూర్చున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ హాల్లో ఒక 500 మంది కూర్చుంటే ఆ చివరి వాడికి వినపడాలంటే ఈ గొట్టం ఉండాలి. మైక్ లేకపోతే వినపడదు. ఈ మైక్ కూడా కొంచెం ఎక్కువ సౌండ్ ఉంటే రీసౌండ్ ఇస్తే వినపడదు, అసలు సౌండ్ లేకపోతే వీడికి సౌండ్ ఉండదు. కానీ అటువంటిది 88,000 మంది చెట్ల కింద కూర్చున్నారు, ఒక్కొక్కడు ఒక్కో చెట్టు కింద. అంటే ఎంత దూరం కూర్చున్నారు? ప్లీజ్ ఇమాజిన్ ఇట్. 12 మైళ్ళ పొడుగుతో కూర్చున్నట్టు వాళ్ళు. ఇక్కడ సూతుడు కూర్చునుంటే చిట్ట చివరి వాడు 12 మైళ్ళ చివర కూర్చున్నాడు అని భాగవతంలో చెప్పారు. 12 మైళ్ళ చివరికి ఎలా వినపడిందండి ఆయన గొంతు? ఏ వైపు లేదు కదా. అందుకే పురాణములు ఏమున్నాయి, వాళ్ళు వినడానికి ఈ చెవుల్ని ఉపయోగించలేదు, హృదయాన్ని ఉపయోగించారు. ఒక్కసారి కళ్ళు మూసుకుని గాయత్రి మంత్రానుష్ఠానం చేయటం వల్ల వాళ్ళందరికీ మనస్సులో సూతుడు కనపడేవాడు, హృదయంలో నుంచి వినపడేది. అది చెవుల్లోంచి వినపడ్డం కాదు. చెవుల్లోంచి వినపడితే ఏమవుతుందంటే ఇప్పుడు విన్నది కాసేపటి మర్చిపోతాం. ఏం చెప్పారండి గంటన్నర బాగా చెప్పినట్టే అనిపిస్తుంది, కానీ ఏం చెప్పారో తెలియదు. అంటే ఈ చెవితో వదిలేస్తాం మనం కాసేపటికి. కానీ హృదయంలోంచి వినపడడం వల్ల చిట్ట చివరి వాడు విన్నాడు, విన్నది వాళ్ళు వెళ్ళి అప్పచెప్పగలిగారు అన్నమాట. ఆ రకంగా 12 మైళ్ళ చివరి దాకా కూర్చుని మహానుభావులు 88,000 మంది విన్నారు. ఆ వచ్చిన వాళ్ళంతా మహర్షులే. ఆ విధంగా ప్రయాగలో జరిగిన యజ్ఞానికి వచ్చారు ఒకప్పుడు. మళ్ళీ కలియుగంలో నైమిషారణ్యానికి అంతమంది జనం వచ్చారు. ఇంతమంది ఋషులంతా ఏమైపోతారా అని నేను బెంగ పెట్టుకుంటూ ఉంటే టెక్సాస్లో ఈ బ్రాహ్మణ సంఘంలో ఉపన్యాసానికి 1000 రూపాయలు వచ్చారు ఇప్పుడు. అందుకని ఈ విషయం చెబుతున్నది అనమాట. సంఘం చాలా అద్భుతంగా ఉన్నది. ఎంతమంది వస్తారు అనుకున్నాను, కానీ మొత్తం ఆ ఋషులంతా ఒక్కొక్కడు ఎంతమంది రూపంలో వెళ్ళి వస్తే ఇక్కడ కూర్చోడానికి సీట్లు ఉండవు, సీట్లు లేకపోతే ఫేట్లు మారిపోతాయని, గేట్లు మూసేస్తారని ఒక 1000 మంది ఒక్కొక్క రూపంలో వచ్చారు. అంటే ఆనాడు 88,000 మంది ఋషులు ఇప్పుడు 880 మంది రూపంలో కనబడుతారు అనమాట. మీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 10 మందో 100 మందో కనబడతారు మొత్తం మీద. ఎంతమంది ఋషుల రూపంలో మీరు ఎందుకు కనబడుతున్నారు అంటే మీలో అసలు విప్రుల యొక్క ధర్మం ఏమిటో తెలుసుకోవాలని ఒక ఆసక్తి వచ్చింది కనుక. ఇందాక నీకు ఏం చెప్పాను? గాయత్రి మంత్రమును ఒక్కసారి జపము చేసినంత మాత్రం చేత ఋషులు హృదయంలో ఒక వ్యక్తిని దూరంగా ఉండి స్పష్టంగా చూడగలిగారు, ఆయన చెప్పింది వినగలిగారు. ఇది ఒక్కసారి చేస్తే. అంటే వాళ్ళు ఎటువంటి నిష్ఠతో చేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మనం కూడా దశ గాయత్రి అనో, సహస్ర గాయత్రి అని, లేక అష్టోత్తర శతం, ఉత్తర అంటే ఎక్కువగా, అష్ట ఉత్తర 8 ఎక్కువగా, శత 100. 8 ఎక్కువగా 100 అంటే అర్థం 108, 108 అప్పటి తెలియండి. ఇంత జపం చేస్తూ ఉంటే కూడా ఎందువల్ల కొంతమందికి ఆ మంత్ర ప్రయోజనం సిద్ధించడం లేదని ఒక అనుమానం. కారణం ఏంటో తెలుసా? ఆ ఋషులు ఒక్కసారి జపం చేస్తే వాళ్ళ ఇంద్రియాలు పూర్తిగా మంత్రం మీదే ఉన్నాయి. ఏకాగ్ర చిత్తులయ్యి మనస్సు లగ్నం చేసి జపం చేశారు. కలియుగంలో మానవుడికి జపం చేస్తున్న కాసేపు
జప మంత్రం తప్ప మిగతావన్నీ గుర్తుకొస్తాయి. అంటే మీలాంటి మహాత్ముల గురించి చెప్పలేసా, అలా మనస్సును వెళ్ళిపోతున్న వాళ్ళ గురించి చెప్పానమాట. అలా మొదలెడతాడు జపాలు కూర్చుని, ఓం భూర్భువస్సువః. ఏమయ్యో కాసేపట్లో ఆఫీస్కి వెళ్ళాలి, ఇవాళ ఇడ్లీయా చట్నీయా పిజ్జాయా, ఈ మధ్యనే పిజ్జాలే కదా, పిజ్జాలు పొజ్జలు, అవి తింటే పొజ్జలే వస్తాయి. అందువల్ల వీటి మీదకి దృష్టి వెళ్ళిపోయినా, లేదా ఆ సమయంలోనే ఆఫీస్ కాల్స్ గుర్తుకొచ్చినా, ఆఫీస్ కాలో చెయ్యో ఏదో ఒకటి మొత్తం మీద ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటే లగ్నం అవడం లేదు. కలి ప్రభావం వల్ల క్రమక్రమంగా మానవుడికి ఏకాగ్రత లోపిస్తుంది. అందులో ముఖ్యంగా దేవతల మీద ఉన్న దృష్టి తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుంది, 108 1000 చెయ్యమన్నారు. ఈ 1000 చేస్తున్నప్పుడు ఒక్కసారైనా మనస్సు లగ్నమైతే ఆ ఒక్క జప ఫలితం ఎంత శక్తిస్తుంది మనకి. అటువంటిది నిజంగా మనస్సు చెదరకుండా 1000 జపమో 108 జపమో చేయగలిగితే ఇంకోటి ఎంత గొప్పవాడు అవుతాడండి. కానీ పూర్వం ఒకసారి చేసినా లగ్నం అయిపోయేది మనస్సు అన్నమాట. కారణం ఆ రోజుల్లో ఇన్ని వాట్సాప్లు, లైవ్లు, యూట్యూబ్లు లేవు. ఉన్నది యూట్యూబ్ ఒకటి, యూట్యూబ్ లేదు. అందువల్ల వాడు దాని మీదే దృష్టి పెట్టాడు, ఇంక వేరే దాని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మనకి చాలా యావగేషన్స్ వచ్చేగా, రకరకాల వృత్తులు, రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలు ఉండడం వల్ల కొంచెం మనస్సు లగ్నం అవ్వడం కష్టంగా ఉంది. కానీ నిజంగా లగ్నం చేస్తే మాత్రం ఒక్కసారి చేసిన గాయత్రి మంత్రం యావత్ జీవితం దారిద్ర్యం లేకుండా కాపాడుతుంది అన్నారు. ఓ చిన్న ఉదాహరణ చెప్పాలి. బ్రహ్మపురాణంలో ఒక రోజున ఉదంకుడు అనేటటువంటి ఒక ఋషి కృష్ణుడిని కలిశాడు. కృష్ణ, ఈ ప్రపంచంలో ఆకలితో చచ్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, కానీ ఒక్క విప్రుడు మాత్రం ఆకలితో ఎందుకు చావటం లేదు అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు తెలిసిన, ఉపనయన సమయములో అయినా ఒక్కసారైనా గాయత్రి మంత్రమును జపం చేయటం వల్ల వీడు ఆకలితో మాత్రం చావటం లేదు, ఇంక దేంతోనే చావచ్చు కాక అన్నాడు ఆయన. అంటే గాయత్రి మంత్రం ఎంత గొప్పగా ఆలోచించండి దాని గురించి. కనీసం ఉపనయన సమయంలో అయినా, ఆ తర్వాత యజ్ఞోపేతం తీసి చిలకొయ్యకి తగిలించిన, వీపు గోపుకోవడానికి ఉపయోగించిన, కొంత పాపం చేస్తున్నా కనీసం ఆ సమయంలో అయినా చెబుతున్నాడు కదా. అప్పుడైనా కొంచెం భక్తితో చెబితే ఆ ప్రభావం వాడికి వేళకు అన్నం తెచ్చి పెడుతుంది, ఎటువంటి సమయంలో అయినా రక్షించి తీరుతుంది. సందేహం లేదు, గాయత్రి మంత్రం వరకు అంత దివ్య శక్తి ఉండదు. అందుకని గాతారంత్రాయతే యస్మాత్ గాయత్రి ఏనముచ్యతే అని దేవీ భాగవతంలో చెప్పారు. తనని గురించి గానం చేసేవారిని, తన మంత్రాన్ని అనుష్ఠానం చేసేవారిని త్రాయతే రక్షిస్తుంది గనక గాయత్రి అని పేరు. ఈ త్రహ అనే శబ్దములకు రక్షించుట, స్త్రీలింగంలో అయితే త్రీ అన్నమాట. గాయత్రి, గాయత్ ఈ జపం చేసేటటువంటి వారిని, గానం చేసేవారిని రక్షిస్తోంది, అది గాయత్రి అన్నమాట. అదే పురుషుడైతే గాయత్ర అనాలి. త్రహ త్రి, ఈ రెండుకి అంతే తేడా. నిరంతరం కనుక భక్తితో చేయగలిగితే ఇంకోటి ప్రమాదం ఏముంటుంది. నేను ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు చాలా మందికి సంధ్యావందనం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, మేము ఏదో విదేశంలో ఉంటున్నాం, ఉపనయనం అయ్యింది, ప్రొద్దుట లేవలేము, ఒక్కొక్కసారి రాత్రి ఎప్పుడో 1 గంట దాకా ఉద్యోగం చేయడం వల్ల ఉదయం లేవలేకపోతున్నాం, లేదా ప్రయాణంలో ఉంటున్నాం 24 గంటలు. ఆ సమయంలో మాకు సంధ్యావందనాది కార్యక్రమాలు ఎలా చెయ్యాలి అని ఒక అనుమానం. అందుకే వ్యాసుడు అద్భుతమైన మాట చెప్పాడు కాళికా పురాణంలో. ఏమని? ఎలా ఉన్నా సరే సమయమునకు నువ్వు పాచిముఖంతో ఉన్న అర్ఘ్యం ఇచ్చే అన్నాడు. అలాగే దాన్ని అడ్వాంటేజ్ తీసుకోకండి. రోజు ఇప్పుడు విమానంలో ప్రయాణం చేస్తున్నాం, దాని పేరు ఎమిరేట్స్, లేకపోతే ఖతారో, ఖతర్నాక్కో, ఇంకోటో, ఆఖరికి దిక్కుమాలన్నది దుర్మార్గులైన తురకాళ్ళు పహల్గాంలో కాల్చడానికి మీదకి వచ్చిన ముందు అర్ఘ్యం ఇచ్చేయి, కన్నీళ్లతోనే అర్ఘ్యం ఇచ్చేయి. ఒక అద్భుతమైన కథ చెబుతాను. పూర్వం తీర్థయాత్రలకి హిమాలయాలకి వెళ్ళాలి అని ఒక పండితోత్తముడు సంకల్పించాడు. చాలా గొప్పవాడు ఆయన. గౌతమ గోత్ర సంకలితుడు, ఆపస్తంభ సూత్రుడు. ఆయన పేరు గౌతముడు, గోత్రము గౌతమే. ఈ తీర్థయాత్రలకు బయలుదేరాడు. అలా వెళుతూ ఉండగా హిమాలయ పర్వతాల్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఓ చోట ఎక్కడ మంచు గడ్డలు తప్ప నీళ్లు లేవు. సమయం తప్పకుండా స్నానం చేసి సంధ్యావందనం చెయ్యాలి అని ఆయనకి కఠోరమైన నియమం. కానీ ఆ సమయానికి అక్కడ ఆయనకి పక్కన మందాకిని లేదు, అలకనంద లేదు, ఏమీ నీళ్లు లేవు. ఏం చేయాలి? అప్పుడు ఆయనకి
అదృష్టవశాత్తు 4 పందులు పొర్లాడుతున్న ఒక మురికి గుంట కనపడింది. అది మురికి నీరు, అందులో పందులు తిరుగుతున్నాయి. వెంటనే నేను నియమంతో స్నానం చేసి సంధ్యావందనం చేయాలనుకున్నాను. నాకు ఏదైనా ఒకటి అనుకుని ఆ బురదలోనే స్నానం చేసి ఆ బురద నీళ్లతో అర్ఘ్యప్రదానం చేశాను. వెంటనే అమ్మవారు అక్కడ ప్రత్యక్షమై ఈ రోజు నుంచి ఈ సరస్సులకు బిందు సరస్సు అని పేరు పెడుతున్నాను. అది ఇప్పటికీ హిమాలయాల్లో బిందు సరోవరం అంటారు చూడండి. మీకు హిమాలయాల్లో బిందు సరోవరంలో గంగబడి అక్కడి నుంచి ఎన్నో పాయలయ్యిందే. ఈ బిందు సరోవరంలో ఒకప్పుడు పందులు పొరలాడుతూ ఉన్న చోట ఆ మురికి నీళ్లతో కూడా అర్ఘ్యమిస్తే అమ్మవారు అనుగ్రహించింది. ఆయన శాశ్వతమైనటువంటి మోక్షం ఇచ్చింది. ఈ కథ ఎందుకు చెబుతున్నాను? నిజంగా మనకి సంధ్యావందనం వేళ తప్పకుండా చేయాలనిపిస్తే విమానంలో ప్రయాణం చేస్తూ ఉండగా అందులో వాష్ బేసిన్లో కనిపించే నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇచ్చేయండి. ఆఖరికి దిక్మాల రెస్ట్ రూమ్ అంటారే, నాకు తెలియక మొదట్లో అమెరికా వచ్చినప్పుడు 2006లో 19 ఏళ్ల క్రితం రెస్ట్ రూమ్ అంటే అందులో రెస్ట్ తీసుకోవడానికి నా కోసం కట్టించారేమో అనుకున్నాను. రాగానే స్వాగతం చెప్పి రెస్ట్ రూమ్కి వెళ్ళండి అన్నారు. ఎంత మంచివాడు, రాగానే రెస్ట్ ఇచ్చారు. లోపలికి వెళ్తే రెస్ట్ కాదు, రెస్ట్ రూము అంటే ఒక్కోసారి మనకి తెలియదు. ఏం చేస్తాం, ఆ సమయానికి అక్కడ నీళ్ళైనా సరే అర్ఘ్యం ఇచ్చేయాల్సిందే. అంటే వేళ తప్పకూడదు, సమయము తప్పకుండా అర్ఘ్యప్రదానము చేయము. ఎలా ఉన్నా సరే ఎంతో కొంత గాయత్రి చేయము అని ఒక నియమం పెట్టారు. సాగితే అప్పుడు మాత్రం అడ్వాంటేజ్ తీసుకోకుండా శుభ్రంగా స్నానం చేసి చెయ్యాలి. కాబట్టి ఎట్లున్నా అర్ఘ్యప్రదానం చేయవలసిందే. ఆఖరికి మహిళలు కూడా మానసికంగా పైకి మంత్రోచ్చారణ చేయకూడదు, కానీ అర్ఘ్యప్రదానం చేయవలసిందే. సంధ్యావందనం మానసికంగా చేయవలసిందే అన్నారు, నోటితో ఉచ్చరించకుండా. కాబట్టి సంధ్యావందనం ఎంత గొప్పదో ఆలోచించండి. ఆడవాళ్ళు కూడా చేశారు పూర్వం. ఉదాహరణకి సుందరకాండం ఉన్నది, అందులో 14వ సర్గ తీయండి. అందులో ఏమన్నారు? సంధ్యాకాలమనాశ్యామా సంధ్యార్థే వరవర్ణిని ధ్రువమేష్యతి జానకి. హనుమంతుడు సీత కోసం అశోకవనంలో అడుగుపెట్టాడు. వెంటనే అనుకున్నాడు, అక్కడ ఒక నది కనపడింది. శ్రీలంకలో ఇప్పటికి కూడా నది ఉంది. అక్కడ నువాన్ ఏరియా అని పేరు. ఇప్పుడు దానికి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది చల్లని నీళ్లతో. ఆ ప్రాంతం ఊటీ కంటే చల్లగా ఉంటుంది. మొత్తం శ్రీలంకలో చల్లగా ఉన్న ప్రాంతం ఈ నువాన్ ఏరియా, అంటే అశోకవన ప్రాంతం. అక్కడ ఒక చెట్టు కింద సీతను కూర్చోబెట్టాడు వాడు. పక్క నుంచి ఒక నది ప్రవహిస్తూ అది వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది, హిందూ మహాసముద్రంలో. ఆ నది దగ్గరికి హనుమంతుడు వెళ్ళి వేళ తప్పకుండా సంధ్యావందనము చేసేటటువంటి సీత తప్పక ఇక్కడికి వస్తుంది, ఇక్కడ సంధ్యావందనం చేస్తుంది, అర్ఘ్యం ఇస్తుంది అంటాడు సుందరకాండంలో. కొన్ని అప్రామాణికమైన గ్రంథం కూడా కాదు. సంధ్యాకాలమనా అంటే సంధ్యా సమయమును విడిచిపెట్టకుండా పాటించేటటువంటి ఆవిడ. దాని మీద మనస్సు లగ్నం చేసిన శ్యామ అంటే యౌవన మధ్యస్థ. ఆడవాళ్లలో మంచి నవయవనంలో గడుగు పెట్టిన స్త్రీని ఏమంటారన్నమాట? 25 ఏళ్ళు దాటాలి, 50 ఏళ్ల లోపు ఉండాలి. అటువంటి స్త్రీని శ్యామ అంటారు. శ్యామ యౌవన మధ్యస్థ, యౌవనానికి మధ్యలో ఉన్న స్త్రీ. పూర్వం 50 ఏళ్ళు వచ్చేదాకా స్త్రీలు కానీ మగవాడు కానీ అందరూ యౌవనవంతులే. ఇప్పుడు 50 25 ఏళ్ల వాళ్ళకు కూడా దుబ్బు కళ్ళతోడే. కానీ పూర్వం 50 ఏళ్ళు వచ్చినా అదేంటో తెలియదు కానీ మనుషులు నవనవలు ఆడుతూ ఉండేవారు. ఇప్పటికి కూడా చాలా మంది నన్ను చూస్తే, మిమ్మల్ని చూస్తే మీకు 16 ఏళ్ళ అని అడుగుతారు. ఓహో నిజమే కావాలి అనిపిస్తుంది. అంత అందంగా ఉన్నారంటే మరి నా అదృష్టం పూర్వజన సుకృతం. కొంతమందిని చూస్తే ముసలాడాలు కనబడతాడు, పెళ్లి కూడా అవ్వదు. ఇంక పెట్టాల్సిన సంగతి పక్కన పెట్టండి. కానీ పూర్వకాలంలో 50 ఏళ్ళ లోపు ఉండేటటువంటి యవ్వన మధ్యస్థని శ్యామ అంటారు. వేళ తప్పకుండా సంధ్యావందనం చేయాలనే కోరిక కలిగిన నవయౌవనవతి అయిన సీత సంధ్యావందనం కోసం ఇక్కడికి వస్తుంది అన్నాడే. కాబట్టి పురుషులేమో గాయత్రీ మంత్రపూర్వకంగా అర్ఘ్యం ఇవ్వాలి, స్త్రీలు కూడా సంధ్యావందనం చేయాలి, అర్ఘ్యం ఇవ్వాలి. కానీ అర్ఘ్యానికి మంత్రం మాత్రం ఎలా చెప్పారు? గాయత్రీ మంత్రాన్ని శ్లోక రూపంలో ఇచ్చారన్నమాట. యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. ఈ మంత్రాన్ని ఈ శ్లోక రూపంలో ఇచ్చారు. శ్లోక రూపంలో అర్ఘ్యప్రదానం చేసేవారు. అంటే ఆడ మగ అందరూ చేశారు. కలియుగంలో ఏమైపోయిందనమాట, క్రమక్రమంగా కొన్ని కారణాల చేత ఏదో మరి తెలుసో తెలియకో శాస్త్రాల మీద పట్టు లేకో దూరం చేసేశారు. వంట చేస్తే చాలు, ఇంట్లో కూర్చుంటే సంధ్యావందనం ఉన్నారు. అది కాదు, ధర్మానికి అర్ఘ్యప్రదానం మాత్రం అందరూ ఇవ్వవలసింది. ఇన్ కేసు ఒకవేళ ఈ శ్లోకపూర్వకంగా అర్ఘ్యం ఇవ్వకపోతే ఇంకొక మార్గం చెప్పారంటే,
మహానుభావుడు సూత సంహితలో సూతుడు ఇచ్చిన గొప్ప ఒక సూచన మార్గం. పూర్వం అన్నం వండేటప్పుడు ఎసట్లో బియ్యం పోసేవారు. అన్నం అని ఉండేవారు పూర్వం. ఆడవాళ్ళకి పూర్వం స్టవ్ అని ఒకటి ఉండేది. స్టవ్ మీద కుండ పెట్టడం, అందులో ఎసరు పెట్టేవారు ముందు. అంటే ఏంటంటే నీళ్లు మరిగాక అప్పుడు అందులో బియ్యం పోసేవారు. ఇప్పుడు కుక్కర్లు వచ్చాక అన్నీ అందులోనే పోసేస్తారు. అది కుక్కు అని అరిచాక దాని అందులో అదే తమను తాను వండుకుంటుంది. కానీ ఎసరు వేసేటప్పుడు అందులో కొద్దిగా బియ్యం అలా తిప్పి ఆ పొయ్యిలో వేసేవారు, కట్టెల పొయ్యిలో. అది సంధ్యావందనం అన్నమాట. అందుకని ఇప్పుడు కలియుగంలో సంధ్యావందనం చేయాలంటే ఏం చేయాలి? పొయ్యి లేదు, ఆ పొయ్యిలో ఎసరు అసలే లేదు, ఆ ఎసరులో బియ్యం వేసేటప్పుడు ఒక పెసరు అందులో వేయడం కుదరదు. అందుకని ఏం చెప్పారన్నమాట, భోజనయానికి ముందు ఇంత అన్నం ముద్దగా చేసి స్త్రీలు దానిని ఎక్కడైనా బయట పెడితే అది కూడా సంధ్యావందనంలో అర్ఘ్యప్రదానంతో సమానమని సూతుడు చెప్పాడు. ఇది కలియుగం కోసం చెప్పాడు అనమాట. సరే, ఏదేమైనా సంధ్యావందనం వేళకి చెయ్యాలి. ఈ వేళకి చెయ్యటం వల్ల వచ్చే లాభం ఏమిటనమాట, మనిషికి క్షుద్బాధతో చచ్చిపోయే దుర్యోగం లేకుండా చేస్తుంది. ఏ దేశంలో ఉండండి, ఏ మూల ఉండండి, వేళకింత అన్నం లభించాలంటే దానికి ఒకటే మార్గం సంధ్యావందనమే. ఇంతవరకు మీరు గర్వం అనుకోండి, ఇంకోటి అనుకోండి, కానీ ఏనాడు ఆకలికి మాడిపోయిన కర్మయోగం నాకు తెలియదు. ఒక్కసారి కూడా ఎలా ప్రయాణం చేసినా ఎలా అయినా సరే భోజనం లభించేది. మీకు సంధ్యావందన మహిమ, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియజేసి ఒక చిన్న విషయం చెబుతాను. 2005లో మొదలుపెట్టి వరుసగా ఒక 3 సంవత్సరముల పాటు హైదరాబాద్లో మల్కాజ్గిరి దగ్గర ఆనందబాగ్లో ఓ తోట, కనకరాజు గారి తోట అనేవారు. ఆ తోటలో తరచుగా ప్రవచనం చెప్పేవాడు. అక్కడ హిందూ ధర్మ రక్షణ సంస్థ స్థాపించబడింది. దశక ప్రభాకర శాస్త్రి గారు, తర్వాత వేంపాటి వెంకటనారాయణ గారు, ఈ ఇద్దరు ప్రధానంగా ఒకళ్ళు అధ్యక్షులు, ఒకళ్ళేమో సెక్రటరీగా ఉండేవారు. చాలా బాగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. 2007 సంవత్సరంలో అంబాయాగం చెయ్యాలి అని సంకల్పించాను నేను. జనమేజయ మహారాజు గారి చేత కలియుగ ఆరంభ కాలంలో వేదవ్యాసుడు ఈ అంబాయాగాన్ని చేయించాడు. కురు చాంబా మఖం రాజన్ అని వ్యాసుడు ఆజ్ఞాపించాడు, అంబాయజ్ఞము చెయ్యి అని. అయితే నువ్వే చేయించు అంటే అయోధ్యానగరంలో ఒక చోట, కాశీలో మరో చోట, 2 చోట్ల కూడా జనమేజయుని చేత వ్యాసుడు యజ్ఞం చేయించాడు. ఆ మంత్రశాస్త్రం అంతా ఇప్పటికీ ఉన్నది. వీటిని పుచ్చుకుని 3 9 27 రోజుల పాటు యజ్ఞం కాశీలో చెయ్యాలనుకున్నాం. 9 రోజులు ఒక్కొక్క బ్యాచ్కి. ఒక బ్యాచ్ ఏమో మొత్తం భారతదేశంలో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళకి. ఒక బ్యాచ్ కేవలం హైదరాబాద్ బ్యాచ్. మరొక బ్యాచ్ ఏమో అప్పట్లో కేవలం ఏపీ, అప్పటికంటే తెలంగాణ విడిపోలేదు కదా, ఏపీలో వాళ్ళకి. ఇలా 3 బ్యాచ్లు పెట్టాం. అందులో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బ్యాచ్ చివరి బ్యాచ్ అన్నమాట. అప్పట్లో అసలు ఫ్లైట్లు ఎక్కడున్నాయండి, అసలు విమానాలు అనేది చాలా అరుదు. అందువల్ల అందరం కూడా కాశీలో ఒక రైలు పట్టుకుని హైదరాబాద్ రావాలి. అదొక స్పెషల్ ట్రైన్. 9 రోజులు యజ్ఞం అయిపోయింది, పూర్ణాహుతి అయిపోయింది. అయిపోయాక సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు బయలుదేరవలసిన రైలు స్పెషల్ ట్రైన్ అవ్వటం వల్ల అన్ని ఏసీ కంపార్ట్మెంట్లే వాటిలో అది కొంచెం 3 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఇంకా అక్కడి నుంచి ఆ లేటి సరిగ్గా మధ్యప్రదేశ్లో విదిశ అనే ఒక పల్లెటూరు స్టేషన్ ఉంది. ఆ స్టేషన్లో ఆపేశాడు. ఇంకా అక్కడి నుంచి కదలదు. 5 గంటలు 6 గంటలు అలా ఆగిపోయింది అంతే. పాపం మాతో పాటు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఫ్యాక్టరీలు పెట్టుకున్నవాళ్ళు. అందరికీ లోపల ఫ్యాక్టరీ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ. అందరూ షుగర్ పేషెంట్లే. పాపం వీళ్ళు తెచ్చుకున్న ఆహారాలు కూడా అయిపోయాయి. మంచినీళ్ళు అమ్మురావు, ఎందుకంటే స్పెషల్ ట్రైన్, అందులో ప్యాంట్రీ కారు లేదు, ఆ వంట చేయడానికి మనకు వచ్చే కారు లేదు, మాట వలసకి టీ రాదు, కాఫీ రాదు. తెచ్చుకున్న బిస్కెట్లు అయిపోయాయి, ఫ్రిస్కోలో తినడానికి తెచ్చుకున్న రస్కులు కూడా అయిపోయాయి. రిస్క్ అయిపోయింది అక్కడ. ఇంక ఎవరి దగ్గర లేదు, మంచినీళ్ళు లేవు, తిండి లేదు, ఏమీ లేదు. మలమల మాడిపోయారండి బాబు. కొంతమంది అయితే గురువు గారు మిమ్మల్ని నమ్ముకు వచ్చామండి బాబు, యజ్ఞం వాడి దేవుడు ఎరుగు, మేమే పూర్ణాహుతి అయిపోయేటట్టున్నాము అని కూడా నా ఎదురుగుండా కాకుండా పక్క వాళ్ళ దగ్గర చెప్పారు. కొన్ని నా మొహం మీద చెప్పకుండా కొన్ని చోట్ల అలా తిప్పుతారు. ఇది 18 ఏళ్ల క్రితం మాట అన్నమాట. సరిగ్గా మే నెల. బయటికి దిగడానికి భయం, ఎందుకంటే దిగితే ఎండ.
అందులో ఏసీలో కాసేపటి బయటకు వస్తే ఆ ఎండలా ఉంటుందో మీకు నేను చెప్పేది ఉంది, ఇది టెక్సాస్. మంచి వేసవకాలంలో బయటకు వస్తే దెబ్బకి కళ్ళు బయలుగా మీకు వడదెబ్బ తగులుతుందన్నమాట. అదే వడదెబ్బ అంటే. ఆ పరిస్థితుల్లో సరిగ్గా అప్పుడే సంధ్యావందనం పూర్తి చేసుకుని ఇక సాయంత్రం అయిపోతుంది భయంతో, అమ్మా సంధ్యావందనం చేసుకున్నవాడు గాయత్రి జపం చేసుకున్నవాడు ఆకలికి మాడిపోడు అని వేదవ్యాసుడు చెప్పాడు. ఇంతమంది 300 మంది ఈ రైల్లో మాడిపోతున్నారు. ఏదో మాతో వచ్చినవాడు 300 మంది. ఇది కాకుండా మిగతా కంపార్ట్మెంట్ల మధ్య ఎంతమంది ఉన్నారో తెలియదు. రైలు కదలదు, ప్యాంట్రీ లేదు. అది చూస్తే విచిత్రమైన పల్లెటూరు. స్టేషన్లో స్టేషన్ మాస్టర్ మాత్రం ఎవడూ లేడు. ఎలా అని ఒక్క క్షణకాలం అమ్మని ప్రార్థిస్తే వెంటనే తమాషా జరిగింది. ఆ చుట్టుపక్కల ఈ స్టేషన్కి దగ్గరలో అడవిలో ఉన్న కొంతమంది బోయేవాళ్ళు లాంటి వాళ్ళు, ట్రైబల్ వాళ్ళు పరుగులు వచ్చారు. రైలు ఆగిపోయిందని ఎవరో వాళ్ళకి ఉప్పందించారు. వాళ్ళు వచ్చారు. అక్కడ పెద్ద పెద్ద ఇటుకలు పెట్టారు, దబరా గిన్నెలు పెట్టారు, వాటి మీద కట్టెల పొయ్యి వెలిగించారు, నీళ్లు పోసారు. మంచి బొంబాయి రవ్వ, తెల్ల రవ్వ ఉంటుంది కదా, ఉప్మా చేస్తే బొంబాయి రవ్వతో చేస్తే బాగుంటుంది. అది ఉప్మా బన్సీ రవ్వ, అది ఎర్ర నూకతో చేస్తారు వెర్రి తెలుగులు కొందరు. అది వాళ్ళ కర్మలు పెట్టి మనకెందుకు కానీ శుభ్రంగా ఈ తెల్లని బొంబాయి రవ్వని తీసుకొచ్చారు. అవి ఎక్కడ తెచ్చారో మంచి నెయ్యి కూడా తెచ్చారండి. అసలు నెయ్యి లేకుండా ఉప్మా చేసేవాడు చూస్తే వ్యాసుడికి మండిపోయి తుపాకీతో కాదు చేసేవాడు కలియుగంలో. ఇద్దరున్నారు. నెయ్యి వేస్తే ఒకడు మండుతాడు, వెయ్యకపోతే ఒకడు మండుతాడు అని ఒక సామెత తెలుసు కదా. అగ్నిహోత్రుడులో నెయ్యి పోస్తే భగ్గుమండి మండుతాడు, బ్రాహ్మణుడు అన్నంలో నెయ్యి పొయ్యకపోతే మండుతాడు పూర్వకాలం. ఇప్పుడు కలియుగం కదా, నెయ్యి అంటే కొలెస్ట్రాల్ వేసుకోవడం మానేశాడు. వాడి కొలెస్ట్రాల్, నాకేముంది కొలెస్ట్రాల్, అందులో నాకు పోయి చేయ పర్వాలేదు. నెయ్యి పోసుకోవడం వల్ల కొవ్వు రాదు. నెయ్యి పోసుకుని కింద వెంటనే పడుకుంటే బొచ్చ వస్తుంది. రోజు 5 మైళ్ళు 10 మైళ్ళు నడిచి పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటే ఆ వ్యక్తి శరీరం ఎలా ఉంటుందంటే దృఢంగా ఉంటుంది. ఇక్కడ నుంచి కిందకు దూకాలి చక్కున. ఇప్పుడు బాగుంటుంది కదా దూకేవాడిని. అప్పుడు మనిషి శరీరం చురుగ్గా ఉంటుంది. పాప వాళ్ళు నెయ్యి కూడా పోసారు. పెద్ద పెద్ద దబరా గిన్నెలు అంటారు కదా, అలాంటి గిన్నెలు అనమాట. మొత్తం ట్రైన్లో 12 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్ని ఏసీ కంపార్ట్మెంట్లే. అన్నిట్లో కలిపి దాదాపు 500-600 మంది దాకా ఉన్నట్టున్నారు. అంతమందికినండి మా కంపార్ట్మెంట్లతో పాటుగా అందరికి ఉప్ప పెట్టారు. ఏడ్చేదానికి మొగుడు వస్తే నాకు మొగుడు వస్తానన్నట్టు సామెత ఒకటి ఉంది. ఎందుకంటే ఓ చెల్లెలు అక్క ఉన్నారట, అక్క చెల్లెళ్ళు. చెల్లి ఎప్పుడు నాకు తొందరగా పెళ్ళవ్వాలో అని ఏడ్చేది. అప్పుడు అక్కగారు నవ్వేది. ఎందుకని? చెల్లికి సంబంధం చూడాలంటే ముందు అక్కకి చూడాలి. ఆ రోజుల్లో ముందు అక్కకి చేశాక చెల్లికి చేసేవారు. అందుకని ఏడ్చేదానికి మొగుడు వస్తే నాకు గ్యారంటీగా వస్తాడన్నట. అది సామెత. అలాగా మాతో పాటు అందరికీ మంచి ఉప్మా, అద్భుతంగా జీడిపప్పులు, వేరుశనగ గుళ్ళు కూడా వేసి పెట్టారు. పీకదాకా పెట్టారు. ఇంకా గిన్నెలో మిగిలిపోతే మా అందరికీ అందులో ఏవో ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి ఇచ్చేశారు. అప్పుడు ఒక ఆవిడ, నేను ఇందాక దిక్కుమాల గురువుతో వచ్చాం, తిండి లేదా అన్నవిడ, గురువు గారితో వచ్చాం కాబట్టి మనకి ఉప్మా వచ్చింది. ఆ నోడే నిమిషంలో మారిపోయింది. మళ్ళీ ఆ తిండితోటితోటే పోయింది అనమాట. ఇప్పటికి కూడా ఆ సంఘటన ఒక్కడు మర్చిపోలేకపోతున్నాడండి. అందులో ముఖ్యంగా దశక ప్రభాకర్ శాస్త్రి గారు స్టేట్ బ్యాంకులో చేసి రిటైర్ అయిపోయారు. ఆయన నేను కనబడితే అదే సంఘటన గుర్తుకు తీసుకొస్తాడు. ఆయన చాలా మంది, ఎంతో మంది మహానుభావులు ఆ యాత్రకు వచ్చారు. వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచిన సంఘటన ఇది. కాబట్టి గాయత్రి మంత్రానుష్ఠానం, సంధ్యావందనం ఒక్కటి చేస్తే అనేక మంత్రములు కూడా చేయవలసిన అవసరం లేదు. అలాగే మానేమని కాదు, కానీ ఇది తప్పనిసరిగా చెయ్యాలి. సంధ్యావిహీనా పశుభి సమానా. సంధ్యావిహీనులు, సంధ్యావందనము చెయ్యని వారు పశువులతో సమానులు అన్నాడు వ్యాసుడు. అందువల్ల చేస్తే దాని ప్రభావం మేము చూసాం. వేళకి సంధ్యావందనం చేయటం, ఇంత అర్ఘ్యప్రదానం చేయటం, ఇవి తప్పనిసరిగా చెయ్యాలి. ఇంకా తర్వాత మీకు తోచిన ఏదో ఒక మంత్రాన్ని, అనుష్ఠానాన్ని తప్పనిసరిగా గురుముఖత సేకరించాలి. గురువు లేకుండా తీసుకునేటటువంటి మంత్రములు, సొంత పెత్తనములతో పుస్తకాల్లో చూసి చేసేటటువంటి మంత్రానుష్ఠానములు అంత ఎక్కువ ఫలితం ఇవ్వవు. కరస్పాండెన్స్ కోర్సు సర్టిఫికెట్ ఇస్తుంది, కానీ జ్ఞానం ఎలా ఇస్తుంది? డైరెక్ట్గా యూనివర్సిటీలో గురువుల ఎదురుగా కూర్చొని ముఖాముఖి నేర్చుకున్నప్పుడు విద్య వల్ల వచ్చే లాభం పుస్తకాలు చూస్తే రాదు. అందుకని ఎప్పుడు కూడా మంత్రము గురువు దగ్గర కూర్చొని ఆయన ద్వారా ఉచ్చారణ విని అప్పుడు అనుష్ఠానం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ కలియుగంలో అలా కాకుండా ఏదో టీవీలో రకరకాలుగా చెప్పేస్తూ ఉంటే అవన్నీ వినడం, దానివల్ల ఏమవుతుంది అనమాట, ఉచ్చారణలో లోపాలు వస్తాయి.
వ్యూహలక్ష్మి అని ఒక మంత్రం ఉందండి. ఈ వ్యూహలక్ష్మి ఎప్పుడో చాలాసార్లు టీవీలో ఉపన్యాసం చెప్పాను. సొంత పెత్తనతో యోగలక్ష్మి అని మార్చేయండి. వ్యూహ అంటే ఊ రాసి యానాల వల్ల బాగుందే ఆ వాక్యంతో ఊకారం ఇవ్వండి. అప్పుడు ఊ దాని కింద యా రాస్తే వ్యూ పక్కన హా రాయాలి. అది వ్యూహలక్ష్మి. VYUHA. కానీ వీడికి తెలియక ఏమనుకున్నాడు, వ్యూహ వెనక విని వెనక సొంత పెత్తనంతో యోగలక్ష్మి అన్నాడు. యోగలక్ష్మి అనగానే ఈ మంత్రం విధానం మారిపోతుంది. 8 రకాల బంధనములతో విష్ణువు వక్షస్థలం మీద లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది, వెంకటేశ్వరుడు వక్షస్థలం మీద. ఏది తిరుమలలో. ఇక్కడ కూడా ఒక వెంకటేశ్వరుడు ఉన్నాడు. కాకపోతే ఈయన ములుగుట్ల వెంకటేశ్వరుడు, ఈయన భార్య కూడా పద్మావతి. ములుగుట్ల పద్మావతి సమేత వెంకటేశ్వరుడు. అక్కడ తిరుపతిలో కొండ మీద ఉన్నటువంటి ఆయన వెంకటేశ్వరుడు. ఆయన వక్షస్థలం మీద ఉంటుంది లక్ష్మి. ఆయన అదృష్టవంతుడు. ఈ పద్మావతి కూడా నేను పైనే కూర్చుంటాను అనలేదు. ఆయనంటే దేవుడు కాబట్టి తట్టుకున్నాడు ఈ పద్మావతిని లక్ష్మిని వక్షస్థలం మీద. ఈవిడ పరమపతివ్రత కనుక ఏముండయి నన్ను కూడా మీ గుండెల మీద కూర్చోబెట్టుకుంటారా లేదా అని కూర్చుంటే ఎలా కార్యక్రమం నిర్వహించేవాడు అప్పుడు చూడాలనుంది నాకు. ఉత్తమ దంపతులు అనుకోండి, అందరూ ఉత్తములే ఉండదు. కాబట్టి ఇది చెప్పచ్చేదంటే ఆ వెంకటేశ్వరుడి యొక్క దివ్యమంగళ రూపం మీద వక్షస్థలం మీద ఉన్న లక్ష్మి వ్యూహలక్ష్మి. ఆ వ్యూహలక్ష్మికి ఒక మంత్రం ఉన్నది. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. ఇది మంత్రం. కానీ ఇక్కడ మంత్రంలో ఏం రాస్తాడు, ఆఖరణ హీ కింద తావొత్తు రాస్తాడు. వహిని అన్నట్టుగా కనబడుతుంది. కానీ ఉచ్చారణలో వన్నిజాయై అని తమాషాగా ముక్కుతో పలకాలి. హా కింద నాకు కాకుండా నా కింద హా కింద పలకాలి. అదే మీరు పుస్తకంలోనూ ఏదో కాగితం మీద చూస్తే ఏమనిపిస్తుంది, వహిని అని చదువుతారు అనుకోండి, అప్పుడు ప్రయోజనం రాదు. ఈ ఉచ్చారణ గురువుల ద్వారా తెలుసుకోవాల్సిందే. ఏ భాషకైనా ఒక మర్యాద ఉంటుంది, అది నేర్చుకుంటేనే తెలుస్తుంది. ఉదాహరణకి మీ డాలస్సే తీసుకుందాం. డల్లాస్ అన్నారా మండిపోతాడు. డల్లస్ అనేది ఎక్కడేమో వాషింగ్టన్లో ఉంది. ఇక్కడిది డాలస్ అని ఒకడు, డల్లాస్ అని ఒకడు, డాలస్ అని ఒకడు. ఒక్క శబ్దానికి ఎన్ని ఉచ్చారణలో. కానీ ఎక్కువ మంది నేను ఏంటంటే డాలస్ అనే అంటామండి అన్నారు. పోనీ ఇది ఇంకా కొంత పర్వాలేదు. ఆ శానోజే ఉంది, అక్కడ SAN JOSE అని ఉంటుంది. ఆ శాన్ జోసి అంటే ఒప్పుకున్నాడు, శానోజే అనాలంటాడు. కొన్ని శబ్దాలు ఏమవుతుందన్నమాట, అక్కడ ఉన్న స్పెల్లింగ్ వేరు, చదివే విధానం వేరు. లూయిస్ వెల్లీకి వెళ్ళాం, ఆ ఎస్ వలకూడదండి లూయి వెల్లి అనాలంటాడు. ఆ ఎస్ ఏం చేయాలి, సైలెంట్ అంటాడు. ఇది ఇంకా పర్వాలేదు. ఆ మధ్యలో ఒక నా దగ్గరికి వచ్చి పిస్కాలజీ పుస్తకం వాడాడు. ఈ పిస్కాలజీ ఏంటంటే సైకాలజీ. అది కాక PSY ఉండడం వల్ల పీరు గడిపలికి పిస్కాలజీ పుస్తకం లేదండి. పిస్కాలజీ ఏం పుస్తకం నేను చచ్చినది మరి అరగంట సేపు. చివరిగా సైకాలజీ అంటే ఏమైపోయింది అనమాట. గురువు ద్వారా అయితే సైకాలజీ, లూయి వెల్లి లేకపోతే శానోజీ ఇవన్నీ తెలుస్తాయి. అదే కాదు, ఆ డెస్మాయిన్స్ అంటానికి లేదు, డెమాయిన్స్. అదో డెమన్ను, అది అయోమయం స్టేట్ అయ్యో అట్లాంటి. కాబట్టి ఎందుకు చెప్తానంటే అది ఆ ఉచ్చారణ ఇతరుల ద్వారా తెలుసుకోవలసింది. అలాగే సంస్కృతంలో కూడా అంతే. వన్నిజాయై నమః అంటే అప్పుడు ఆ మంత్రోచ్చారణకి దగ్గర ఫలితం వస్తుంది. లేకపోతే వహిని అని చదివామంటే రావలసినంత రాదు. కొన్ని అయితే అపప్రయోగాలు కింద భావించి దానికి మంచి ఫలితం ఎలా ఉన్నా చెడ్డ ఫలితం కూడా ఇచ్చే ప్రమాదం ఉంది. మొత్తం అర్థం కదా. సింహం హింస చేస్తుంది కాబట్టి సింహం అన్నారట దాన్ని. హింస కరోతి ఇది సింహ అని దాని డెఫినేషన్. అప్పుడు ఆ ఉచ్చారణలో ఎంత తేడా వస్తుందో ఆలోచించండి. అలాగే బ్రహ్మ శబ్దం ఉంది, హా కింద బాగుంది కాబట్టి బ్రహ్మ వచ్చాడా అంటే అదో భ్రమ. బ్రహ్మ అంటారు లేదు, బ్రహ్మ అనవలసిందే. అందువల్ల మంత్రోచ్చారణ ఎప్పుడు గురువు ద్వారా తెలుసుకుంటే ఎక్కువ. సంధ్యావందనం చేసేటప్పుడు, ముఖ్యంగా ముద్రలు ప్రదర్శించేటప్పుడు తప్పనిసరిగా గురుముఖత నేర్చుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది. దానివల్ల సక్రమ ప్రయోజనం వస్తుంది. కలియుగంలో ఎక్కువ మంది గ్రంథముల మీద, యంత్రముల మీద ఆధారపడడం వల్ల కూడా మంత్రం అనుకున్నంత ప్రయోజనం ఇవ్వటం లేదు అంటాడు వేదవ్యాసుల వారు భాగవతంలో చెప్పాడు. కృష్ణుడు బలరాముడు శాస్త్రాలు నేర్చుకోవడం కోసం వారణాసికి వెళ్ళారు. అక్కడ ఒకప్పుడు అవంతిపురంలో ఉండి వారణాసిలో గురుకులం పెట్టిన సాందీపని దగ్గర చదువుకున్నారు. ఎందుకు వాడు చదువుకోవడానికి వెళ్ళవలసి వచ్చింది? కృష్ణుడు అంటే జగద్గురుడు కదా, నా పక్కనే పెట్టారు కదా ఆయన్ని.
అనుదినము మీరు రోజు ఆయనే జగద్గురువు అంటున్నారు. కలియుగంలో మన ఇద్దరిని జగద్గురువులు అంటాం. ఒక ఆయన కృష్ణుడు, రెండో ఆయన ఆదిశంకరాచార్యులు వారు. ఇద్దరు జగద్గురువులే. అందున శ్రీకృష్ణ పరమాత్ముడు ఎల్లవేళలా జగద్గురువు ఆయన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని రోజు మనం ధ్యానం చేసే కృష్ణుడు, ఆయనకి పానుపుగా ఉన్న ఆదిశేషుడు బలరాముడు రూపంలో ఆయనకు అన్నగారిగా ఉన్నవాడు, ఇద్దరూ కలిసి కాశీ వెళ్ళారు. వెళ్ళి ఎందుకు గురువుని సేవించారంటే లోకానికి ఒక సందేశం ఇవ్వడానికి. ఉర్విల్ మానవులెవ్వరైనా గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభం చేయబోలదనుచున్ బోధించు చందం సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియున్ గుర్వంగీకరణం చేయతనిరా గోవిందుడు రాముడు. ఈ భూమి మీద పుట్టాక ఎంత గొప్పవాడైనా గురువును ఆశ్రయించి, గురువును పూజించి, ఆయన పాదాలకి నమస్కరించి అప్పుడు మాత్రమే మంత్రములు విద్యలను అనుష్ఠానం చేయాలి, స్వీకరించాలి, నేర్చుకోవాలి. సొంత పెత్తనంతో దానికి ముందు నేర్చుకోవడం ధర్మ విరుద్ధం అని లోకానికి చాటడం కోసం సర్వజ్ఞులు జగద్గురువులు అయ్యుండి కూడా గోవిందుడు, బలరాముడు హుటాహుటిన వారణాసి వెళ్ళి గురువు పాదాలు పట్టుకుని అప్పుడు విద్య నేర్చుకున్నారు. అంటే వాళ్ళు కూడా ఒక పరంపర స్థాపించారు. అందులో ముఖ్యంగా ఈ సంధ్యావందనాదులు, వేదములు, ఉపనిషత్తులు, పురాణములు ఇటువంటివన్నీ కూడా గురుముఖత నేర్చుకుంటేనే సరిగ్గా స్వరం తెలుస్తుంది. లేకపోతే ఒక్కసారి స్వరం అస్వరం అయిపోతుంది. స్వరం లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కనుక అన్నిటికీ కాదు. కానీ పురాణములు శ్లోకాలు కంటారా పర్వాలేదు, కొంచెం నేర్చుకున్నా ఏం ప్రమాదం లేదు. కానీ ముఖ్యంగా మంత్రం మాత్రం పూర్తిగా స్వరప్రధానం అయినది. అవి నేర్పేందుకు ఇవాళ మన అదృష్టవశాత్తు ఎన్నో మీడియాలు వచ్చాయి. పూర్వం అంటారా గురువు గారికి గురుకులంలోకి వెళ్ళి ఎదురుగుండా సేవ చేస్తే కానీ ఆయన అనుగ్రహం ఉండేది కాదు, ఆయన చెప్పడం కుదిరేది కాదు. ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసిందండి. మంచి మంచి వేద పండితులు కూడా ఈ ఆన్లైన్ తీసుకున్నారు. ఇలా ఫోన్లో టాప్ ల్యాప్లో, అది ల్యాప్టాప్లో ఏదో ఒక దాంట్లో కూర్చుని చెబుతున్నారు. వాడు స్పష్టంగా ఉచ్చరిస్తే మనం ఉచ్చరించడం తేలికైపోతుంది. లేకపోతే ఏం తెలుస్తుంది? సంగీతం నేర్చుకుంటున్నాం కావడ పైన సా కింద రీ అంటే ఏమొస్తుంది? ఏ స్థాయో ఎదిరియో ఆయన చెప్పాలి. పుస్తకాలు చూసి వంట నేర్చుకోవడం వంటిది అన్నారు. ఇది మంత్రములను పుస్తకాల్లో నేర్చుకోవడం. ఎందుకంటే నేనంటే ఒక ఆవిడకి చాలా భక్తి. రాక గురువు గారు మా ఇంటికి వస్తున్నారు. అమెరికాలో మొదటిసారి చాలా ఏళ్ల క్రితం అండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు కొంచెం నేను అదృష్టవంతుడిని. ఆ రోజుల్లో నా మీద చాలా ప్రయోగాలు జరిగాయి. ఒక ఆవిడ వంట నేర్చుకుంది నా కోసం. ఏమంటే పెళ్ళయ్యాక మా ఆయనకు కూడా వండి పెట్టలేదండి. మా ఆయన చాలా మంచివాడు, ఆయన వండి పెట్టాడండి. అప్పుడప్పుడు వంట చేస్తున్నప్పుడు ఎలా ఉండాలో తెలియక జుట్టు పీక్కోవడంతో జుట్టు కూడా చక్కగా నున్నగా అయిపోయిందండి అని కూడా వర్ణించి ఇప్పుడు నా కోసం ఆవిడ ఏం చేసిందనమాట, వంకాయ కూర మొదలుపెట్టింది. పుస్తకం చూసింది. అందులో ఏమన్నారనమాట, వంకాయలు ఉడకబెట్టింది. ఎంతసేపు ఉడకబెట్టాలో తెలియదు, అలా పెట్టి తీసేసింది. అదే ఉడకబెట్టాం. ఆ తర్వాత దానిలో తగినంత ఉప్పు, తగినంత కారం. తగినంత ఉప్పు అంటే ఏమిటి? వంకాయ ఎంత ఉందో అంత ఉప్పు. అదే ఒక దృష్ట. వంకాయ ఎంత ఉంది, దానికి తగిన ఉప్పు అంటే వంకాయ బరువు తూచి అంత ఉప్పు, అంత కారం వేసింది. ఉడకబెట్టడంలో 2 నిమిషాలు. ఇందులో శుభ్రంగా కారం ఉప్పు వేసింది. ఆ తర్వాత దాన్ని ఏం చేయాలి? చల్లారాక, నా బతుకు తెల్లారాక నాకు పెట్టవాలని వెస్తట్లో వేసి పెట్టింది. ఇక చూడండి, తినలేను. పైగా అడేమో తెలుసా, మీకోసం కష్టపడి చేశాను, తినకపోతే నా మీద ఒట్టు, తింటే నా బతుకు వేరే గట్టు. ఆ పూట భగవంతుడా. పైగా ఆవిడ చాలా గొప్ప ఆవిడ ఉండేది, మన కావేరి గారిలాగా పరమభక్తురాలు. అందుకని ఏమంటే నేను భక్త శబరి లాంటిదానండి. రాముడు పళ్ళు తినలేదా, మీరు తినాలండి. ఆయన రాముడు ఏదైనా తింటాడు, నేనేదండి వంకాయ. అది తిని ఇంకా బతుకున్నానంటే నేను అంత గట్టి వింటాను ఆలోచించాను. ఇలాగా పుస్తకాలు చూసి నేర్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అదే తల్లి దగ్గర తండ్రి దగ్గర కూడా నేర్చుకున్నవాడు ఉన్నారు. అందుకని మొత్తం మీద వంట నేర్చుకుంటే కరెక్ట్గా ఉప్పు తెలుస్తుంది, ఎంత ఉడకాలో తెలుస్తుంది అనమాట. అలాగే
ఈ సంధ్యావందనాదులు, ఈ వేదములు, ఆ వేదములలో ఉన్న ఆ పూర్వమైన స్వరాలు ఇవన్నీ గురుముఖత నేర్చుకోవడం ఎంతో లాభం అనమాట. ఒక్కోసారి చాలా చిత్రంగా ఉంటాయి స్వరాలు, తమాషగా పలకాలి. అప్పుడు సరైన ఫలితం వస్తుంది. భగవంతుడు ఇచ్చిన వరం ఏమిటంటే ఎప్పుడో పూర్వం చేసిన పుణ్యం ఈ జన్మలో మిమ్మల్ని నన్ను కాపాడుతున్నది, మన అందరినీ కాపాడుతున్నది. ఒకసారి కంచి పరమాచార్యుల వారి దగ్గరికి, ఇది చంద్రశేఖర సరస్వతి మహాస్వామి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఏమండి, నేను ఎంత ప్రయత్నించినా మా పిల్లలకి ఉద్యోగం రావటం లేదండి, కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మీ నాన్నగారు నిరంతరం సంధ్యావందనం చేశాడు, గాయత్రి జపం చేశాడు. ఆ అనుష్ఠానం వల్ల నీకు మంచి ఉద్యోగం వచ్చింది. నీకు ఉద్యోగం వచ్చాక సంధ్యావందనం మానేసావు, అనుష్ఠానం మానేసావు. నీ ప్రభావం నీ కొడుకు మీద లేదు. నీ నాన్నగారి చెప్పమేమో నీకు ఉద్యోగం ఇప్పిస్తే నువ్వేమో ఉద్యోగం మానేయడంలో, ఉద్యోగం అంటే ఉత్కృష్టమైన యోగం, సంధ్యావందన యోగం మానేసావు. అందుకే నీ కొడుకు ఇలా వరస్ట్ అయిపోయాడు. అక్కడ నిజం చెప్తున్నాం. మన పెద్దలు పూర్వులు చేసిన తపస్సు మీ అందరినీ రక్షించింది. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? ఎంతో కొంత పూర్వంలాగా గంటల గంటలు చేయలేకపోయినా 2 నిమిషములు ఆ మాత్రం సంధ్యావందనాన్ని కేటాయించలేమా? ఒక్క 10 నిమిషాలైనా గాయత్రి జపం చేయలేమా? లేదా మహానుభావులైనటువంటి మీలో చాలా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ఉపనిషత్తు వాక్యాలు వినలేమా? నకర్మణ న ప్రజయా ధనే నత్యాగే నైకి అమృతత్వమానసు. ఈ ఉపనిషత్తు వాక్యాలు విన్నంత మాత్రమే చేతనే మనం తెలుస్తాం. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం వంట చేస్తూ చేయండి. అదేం పెద్ద కష్టం కాదు. మా అమ్మ చిన్నప్పుడు భాగవతం చదువుతూ మొత్తం భాగవతం అంతా కంఠస్థం. ఇది సంస్కృతం, తెలుగు కూడా. ఆవిడ 3 భాషల్లో పండితురాలు. ఆవిడకి శేషమణి అని పేరు శేషమణి. ఆదిశేషుడిలాగా పండితురాలు. హిందీ పండిట్టు, సంస్కృతం నేర్చుకున్నది, తెలుగు నేర్చుకున్నది. కానీ వంట చేసేది చక్కగా అందరి కోసం. నేను చదువుకున్నాం, నేను ఎందుకు చెయ్యాలి వంట అని ఉంటే మా బతుకుకి తంట అయ్యేది. కానీ అనకుండా అలా భాగవతం చదువుతూ వంట చేస్తూ ఉంటే ఆవిడ కొంగు పుచ్చుకు తిరగడం వల్ల మాకు భాగవతం వచ్చేసింది. కాబట్టి ఎంత గొప్పవాడు అవుతున్నా ఎంతో కొంత భాగవతం వినండి, లేదా ఏదో ఒక స్తోత్రం చెయ్యండి. విష్ణు సహస్రనామో, లలితా సహస్రనామో ఇవాళ మీరు వింటూ వంట చేయండి. అప్పుడు మీ పిల్లలు బాగుపడతారు. ఇది మీకు అనుష్ఠానం అవుతుంది. మీరు వింటున్న లలితా సహస్రనామం, మీరు వింటున్నటువంటి విష్ణు సహస్రనామం, లేక చదువుతున్న సహస్రనామం, ఇవన్నీ కూడా ఒక మహాయోగాన్ని, తపస్సుని మీకు ఇస్తాయి, తప ఫలితం ఇస్తాయి. దీనివల్ల మీ తర్వాత తరం వాడు బాగుపడతారు. మన పెద్దల పుణ్యం మనల్ని కాపాడినట్టే ఇప్పుడు మనం చేసిన పుణ్యం తర్వాత తరాన్ని కాపాడుతుంది. మళ్ళీ వాళ్ళు చేసిన పుణ్యం తర్వాత వాళ్ళని కాపాడుతుంది. నిజం చెప్పాలంటే ఇదే దశ తిరగడం అంటే. దశ అంటే శుక్ర మహాదశ, శని మహాదశ, కుజ మహాదశ, గురు మహాదశ ఇవే కాదు. ఇంకొక దశ ఉంది. అదేమిటో చెప్తానండి. పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరముల వరకు మనం చేసిన పాపం పుణ్యం 11 నుంచి 20 ఏళ్ల మధ్యలో మళ్ళీ మనం అనుభవిస్తాం. మళ్ళీ 11 నుంచి 20 మధ్యలో చేసిన పాప పుణ్యముల ఫలితం 21 నుంచి 30 మధ్యలో అనుభవిస్తాం. ఇలా ప్రతి 10 ఏళ్లకోసారి మన పాత పాపం పుణ్యం మనల్ని కాపాడుతూ ఉంటుంది. దీన్ని కూడా దశ తిరగడం అంటారు. అందువల్ల ఇప్పుడు మీరు ఒక 10 సంవత్సరముల పాటు రెగ్యులర్గా ఓ సంధ్యావందనమో, గాయత్రి అనుష్ఠానమో, సహస్రనామ పారాయణమో, ఇంకోటో చెయ్యండి. నెక్స్ట్ రాబోయే 10 ఏళ్లకి అది మిమ్మల్ని కాపాడుతుంది. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను. ఒకనొకప్పుడు మేము 18 పురాణములు అంబికా దర్బారుబత్తి వారి కోసం ఏలూరులో చెప్పవలసి వచ్చింది. నేను అప్పట్లో 1993 నుంచి 2004 వరకు 11 ఏళ్ళు సరసిఆర్ రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నాను. ఆ ఉద్యోగం చేస్తుండగా ఓనాడు అంబికా దర్బారుబత్తి యజమాని, చైర్మన్ కృష్ణ గారు అంటారు ఆయన్ని. కొంతకాలం ఏలూరు ఎమ్మెల్యే కూడా చేశారు ఆయన. నాకు పరమ శిష్యుడు. నా దగ్గర మంత్రోపదేశం పొంది ఇప్పటికీ గురువు గారిని ధ్యానం చేసుకునే జపం చేసే శిష్యుడు ఆయన. ఏమంటే నాకు అమ్మవారి చరిత్ర దేవీ భాగవత రూపంలో ఉందంటారు కదా, అది చెప్పండి అంటే సరేనండి అన్నాం. అలా మేము 95 నుంచి పురాణాలు మొదలెట్టాం. ఆ సమయంలోనే 18 పురాణాలు ఉన్నాయని విని మిగతా 17 కూడా చెప్పండి అన్నారే. చెప్పేసాం. మొత్తం 2008 నాటికి పూర్తయింది. 95లో మొదలెడితే 13 ఏళ్ళు పట్టింది. అప్పట్లో కొంతకాలం నేను ఉద్యోగంలో ఉండడం వల్ల ఈ తిరుగుడు తక్కువ కనుక తొందరగా చెప్పగలిగాం అనుకోండి. ఒక రోజున 98లో కొంతమంది భక్తులు అన్నారు, పాదయాత్ర గొప్ప తపస్సు అన్నారు కదా మీరు,
అందువల్ల మమ్మల్ని కూడా పాదయాత్రకి తీసుకెళ్ళండి అన్నారు. తపస్సులు 3 విధాలు: కాయిక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. కాయిక తపస్సు అంటే శరీరముతో చేసే తపస్సు. దేవాలయాలు ఓడవడం, 108 ప్రదక్షిణలు చేయడం, కాలినడకన తీర్థయాత్రలకి వెళ్ళడం, ఇవన్నీ శరీరముతో చేసే తపస్సు కనుక దానికి ఎవరి పేరు కాయిక తపస్సు. వాచిక తపస్సు అంటే ఇలా పురాణాలు చెప్పడం, వేదమంత్రములు ఉచ్చరించడం. రాగానే మన వాళ్ళు ఎంత అద్భుతంగా ఉచ్చారణ చేశారు. తర్వాత ఏమో అప్పుడప్పుడు జపాలు చేయటము, లేదా మంచి మాటలు మాట్లాడటము, ఇవన్నీ కూడా వాచిక తపస్సులు. ఈ సహస్రనామ పారాయణలు, మంత్రోచ్చారణలు, పురాణములు చెప్పడం, ఇవన్నీ కూడా వాచిక తపస్సులోకి వస్తాయి. మానసిక తపస్సు అనగా మనస్సులోకి ఈర్ష్యాసూయాదులు రానివ్వకుండా చేయటం, ఎవరి మీద చెడ్డ ఆలోచన రాకుండా చేయటం, పరుల యొక్క ధనాన్ని, భార్యల్ని, ఇళ్లని కోరుకోకుండా ఉండడం, ఇవన్నీ కూడా మానసిక తపస్సు. పైకిలా కనపడతాం కానీ మనస్సులో ఏముంది ఎవరికి తెలుసు? మనిషి మరి చాలా అందంగా ఉంటాడు, తీరా మన ఇంటికి రాగానే ఏమి ఇల్లు కట్టేశాడు వీడు మొహం తగలయ్యా అనుకున్నాడా? అది మహాపాపం. లేదా ఆ ఇల్లు పట్టుకుపోవాలనిపించిన, ఒక్కొక్కప్పుడు అవతల వాళ్ళ చేతికి ఏదైనా గాజులు, ఇప్పుడు కావేరి గారి చేతికి బంగారు గాజులు కనపడ్డా అనుకోండి, ఆవిడ ఇచ్చేస్తే బాగుండు, దీంతో సత్యనారాయణ స్వామి విగ్రహం చేయాలనే కోరిక నాకు వచ్చింది. ఆ ప్రమాదం. ఆవిడ ఇస్తే పర్వాలేదు, ఆవిడ అలాగే ఉత్తరం ఇస్తుంది అనుకోండి, మంచిగా. కానీ నేను మనస్సులో కోరుకోకూడదు ఆవిడ గొలుసో, లేకపోతే ఆవిడ పులుసో, ఇవన్నీ మనకిగా మనం ఇతరులు ఎక్కువ వస్తువులు కోరుకుంటే అదో ప్రమాదం. అందుకని పరదార ధనములు కోరరాదు. ఇవన్నీ మానసికమైన పాపాలు. అవి చేయకుండా ఉండడం మానసిక తపస్సు. ఈ తపస్సుల్లో పూర్వం అంతా కాలినడకని తీర్థయాత్రకి వెళ్ళడం, ప్రదక్షిణలు చేయడం చేసేవారు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే తీర్థయాత్రకి తీసుకెళ్ళండి అనగా ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 దాకా పురాణం చెప్పి ఆ తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేశాక 9:30కో మా ఇంటి దగ్గర నుంచి మేమంతా బయలుదేరి వెళ్ళేవాళ్ళం. కొంతమంది అందరం ద్వారకా తిరుమల ఏలూరికి 40 కిలోమీటర్లు. ఈ 40 కిలోమీటర్లు ప్రయాణం రాత్రి 9:30కో 10కో మొదలెడితే తెల్లారి 4-5 వెళ్ళిపోయేవాళ్ళం అండి, పరుగే. అలా యాత్ర చేశాం. దీనికి కాయిక తపస్సు అని పేరు. ఈ యాత్ర చేస్తూ ఉండగా ఒక రోజున వర్షాకాలం, అది ఆగస్టు శ్రావణ మాసం, రాత్రి భోరున వర్షం కురుస్తూ ఉంటే ఆ వర్షంలో ఇక్కడ దాకా నీళ్లు రోడ్డు మీద ప్రవహిస్తూ ఉంటే ఆ నీళ్ళల్లో వెళ్ళాం. పాములు కూడా మీద నుంచి వెళ్ళిపోయాయి, ఎవడూ భయపడలేదు, గొడుగు వేసుకుని వెళ్ళిపోయాం. ఎత్తులో ఒక మారుతి కారు సర్వం దూసుకుపోయింది. ఆ నీళ్ళు వచ్చి మా అందరి ముఖాల మీద పడ్డాయి. మా శిష్యుల్లో ఒకడు అన్నాడు, ఏమిటి గురువు గారు, ఎన్నాళ్ళే యాత్ర చేస్తున్నాం, ఇన్ని కారుల్లో ఒక్క కారు కూడా మనకి దక్కలేదు, వాడు ఎవడో మన మీద కారుతో నీళ్లు చల్లాడు, నాకు కూడా వర్షాకాలంలో కారు వేసుకెళ్ళాలనిపిస్తోంది అన్నాడు. మరి అది పెద్ద కష్టం కదరా, భగవంతుడి దగ్గరికి యాత్రకి వెడుతున్నాం, ఈ సమయంలో వాక్కుకి సిద్ధి ఉంటుంది కాబట్టి చెబుతున్నాను, మనందరికీ తలుపు కారు వస్తుందన్నానండి. అనడం నెలనాళ్ళు తిరగకుండా మొత్తం ఆ యాత్రలో పాల్గొన్న వాళ్ళందరూ తలుపు కారు కొన్నారు. ఇది అనుష్ఠాన బలం అంటే. నువ్వు ఏ తపస్సు చెయ్యి, కాలినడకతో తపస్సు చెయ్యి, వాక్కుతో తపస్సు చెయ్యి, మానసిక తపస్సు చెయ్యి. ఈ తపస్సు వల్ల ఏదనుకుంటే అది అవుతుంది. ఈ తపస్సుకు అంత శక్తి ఉన్నది. ఈ అనుష్ఠాన బలం రాబోయే తరాల వాళ్ళని కాపాడుతుంది. ఇప్పుడు మీరేం చేయాలి, వంట చేస్తున్నప్పుడల్లా ఇలా చేశారంటే, ఇది సహస్రనామ పారాయణలు, పురాణములు వినడంతో చేస్తే ఆ అన్నము అమృతం అయిపోతుంది. అది తిన్న పిల్లలకి ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ అద్భుతంగా తయారవుతారు. అదే వంట చేస్తున్నప్పుడు ఈ సీరియల్స్ ఉంటాయి కదా, అత్తవా పెంట మీద చెత్తవా, నా నెత్తి మీద మొత్తవా, ఏమిటి డైలాగ్. ఎప్పటికైనా పద్మవ్యూహం, అత్త కోడలు, ఒక ఇంటి సంసారం, చక్ర వ్యూహం, నీ ముఖం వ్యూహం. ఈ సీరియల్స్ 1600 ఎపిసోడ్లైనా పూర్తవు. ఒక్కోసారి ఒక్కొక్క ఇంటికి వెడితే కర్మగాలి, ఏమండి లాస్ట్ ఎపిసోడ్ ఇది బాబోయ్, కాసేపట్లో కూర్చోండి గురువు గారు, ఈ ఎపిసోడ్ అయ్యేదాకా వండమంటారు. ఆ ఎపిసోడ్లో అత్తగారిని కోడలు అత్తగారు చంపుకోవడానికి విష ప్రయోగాలు చేసుకుంటారు. ఇళ్లలో ఎవడో అలా చేసుకుంటాడా? ఇప్పుడు మీరేం చేస్తున్నారు అట, అత్త కోడలు ఎలా చంపుతుంది అని ఇలా మొహం పెట్టి ఆ విష ప్రయోగాన్ని తలుచుకుంటూ వండితే ఆ వంకాయ కూర విషం అయిపోయి అది తింటే నేను చచ్చిపోతాను. మహాప్రమాదం అండి. ఒక గొప్ప విషయం చెబుతాను రోజు. చాలా కాలం క్రితం ఒక సన్యాసి అయ్యాక యజ్ఞోపేతం తీసేస్తారులేండి. ఇందాక పాపం ఆవిడ నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ జగమెరిగిన బ్రాహ్మడు అన్నారు. ఆయన యజ్ఞోపేతం మాత్రం ఉంది, దానిలో ఏం తీయలేదు. ఇంకా
ప్రస్తుతానికి పాక్షిక దీక్షే, ఇంకా కొంతకాలం పూర్తి సన్యాసిని అయ్యాక అప్పుడు తీయాలి తప్ప ఈ లోపు అప్పుడు కంగారు పడి తీయద్దు. కానీ ఆయన ఒక సన్యాసి యజ్ఞోపేతంతో సైతం అన్ని విసర్జించి బతికొండగా తనకి తాను పిండం పెట్టుకుంటే వాడిని ఘటశ్రాద్ధం పెట్టుకున్నవాడు అంటారు. సన్యాసి దీక్ష అంటే వాడు చచ్చిపోయిన వాడికి లెక్క, పాత జన్మ పోయింది వాడికి, అందుకే వాడికి పిండం పెట్టుకుంటారు. ఈ పిండం పెట్టుకోవడం వల్లే సన్యాసి మరణించాక ఆయన్ని తగలబెట్టక్కర్లేదు, ఆయన్ని శ్రాద్ధం పెట్టక్కర్లేదు. వీడి శ్రాద్ధం వాడు పెట్టేదే ఉంది, ఆయన కానీ పెట్టుకున్నాడు. అలా ఒక సన్యాసి ఉన్నాడు. ఈ సన్యాసులు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తినేవారు కాదు. ఎన్ని నియమాలండి ఆ రోజుల్లో. అసలు ఆ సన్యాసి నియమాలు పాటించాలంటే చాలా కష్టం. కాబట్టి సన్యాసి పీఠం మీద కూర్చోవడం అంత తేలికేం కాదు. పొరపాటున సన్యాసికి ఒక పిచ్చి ఆలోచన వచ్చిందా వాడు సర్వభ్రష్టుడు అయిపోయినట్టే. సన్యాసికి ఇతరుల ధనం మీద కానీ, ఏసీ రూముల మీద కానీ, ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో, విమానంలో, ఎమిరేట్స్లో, బిజినెస్ క్లాస్ కాదు ఫస్ట్ క్లాస్లో ప్రయాణించాలనే కోరిక కానీ ఏమీ రాకూడదు. పొరపాటున ఎవరైనా అందగత్తి కనబడితే అబ్బా ఎంత అందంగా ఉందనుకున్నాడో వీడు సర్వనాశనం అయిపోతాడు. అంత డేంజర్. అందువల్ల సన్యాసి తొందరగా పతనం అవుతాడు. మీరంతా భగవద్గీత చదివారు కదా. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాసము కర్మయోగము రెండు గొప్పవే. మీరందరూ కర్మయోగులు. సన్యాసం పుచ్చుకోవడం కంటే కర్మయోగం గొప్పదట. ఎందుకని? సన్యాసి చెట్టు కొమ్మ మీద రాత్రిపూట పడుకునేటటువంటి వ్యక్తి లాంటి వాడు. సంసారి నేల మీద చాప వేసుకుని పడుకున్నవాడు లాంటి వాడు. నేల మీద చాప వేసి పడుకున్న వాడికి కలొస్తే దొల్లుతాడు తప్ప కింద పడ్డాడు. కానీ కొమ్మ మీద నిద్రపోతున్నవాడు పొరపాటున దొల్లి కింద పడ్డాడా నడుము పెరుగుతుంది. చెట్టు కొమ్మ మీద పడుకున్నవాడు చాలా జాగ్రత్తగా పట్టుకుని పడుకోవాలి కదా. తేడా వస్తే కింద పడితే కాళ్ళలో చెయ్యో విరుగుతాయి. కానీ నేల మీద పడుకున్న వాడికి ఇక పతనం ఎక్కడుంది? అందువల్ల రెండింటిలో కూడా గృహస్థాశ్రమం గొప్పది అన్నారు. ఎంత అద్భుతం అండి. ప్రవరుడి చరిత్రను చరిత్ర ఉన్నది మార్కండేయ పురాణాల్లో. అదే సారోచిష మనుసంభవం. మార్కండేయ పురాణంలో వ్యాసుడు రాశాడు, తెలుగులో మారణ గారు రాశారు. అందులో ఉన్న 120 పద్యాలను తీసుకుని 628 గద్య పద్యములుగా అలసాని కథను రాశాడు. అందులో అయ్యా మేము సంసారంలో పడి నానాయాత్ర పడుతున్నామండి, మీరు సన్యాసులండి, ఎంతో అదృష్టవంతులండి, ధరిస్తారండి అని ఒక సన్యాసితోటి ప్రవరుడని ఆయన అంటాడు అనమాట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? వారికి ఇచ్చాడా? సన్యాసం అంటే ఏదో గొప్ప అనుకుంటావు, పెద్ద పెద్ద పీఠాధిపతులు అయితే గౌరవ మర్యాదలు దొక్కుతాయి ఎందుకు అనుకుంటావు, కానీ సన్యాసి ఎప్పుడు భ్రష్టుడైపోతాడు తొందరగాను, సంసారంలో ఉన్న వాళ్ళే తొందరగా తరిస్తారు అని ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. కెలకొలనున్న తంగిటి దుల్లు గృహమేది, పక్కనే పెట్టుకున్న తేనె డబ్బాట. ఎవరు? సంసారంలో ఉన్నవాడు. పక్కన తేనె ఉంది, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తాగచ్చు. సంసారంలో ఉన్నవాడి జీవితం కూడా అటువంటిది. ఎందుకని? వాడికి భగవంతుడు తొందరగా అనుగ్రహం ఇస్తాడు. యజమానుడు అంకస్థితార్థపేటి, తొడ మీద పెట్టుకున్న క్యాష్ బాక్స్. పూర్వం డబ్బులు పెట్టుకోవడానికి పెట్టుండేది. ఆ డబ్బు పెట్టినవనేవన్నమాట గళ్ళా పెట్టినవారు. దాని నిండా డబ్బులు ఉండి తొడ మీద పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తీసుకోవచ్చు. కొంతమంది చెక్కులు ఇస్తారు, దిగ్మాల చెక్కులు. ఈ మళ్ళీ దీనికోసం బ్యాంకుకి వెళ్ళి మార్చుకోవడం, ఇచ్చేది $1 దానికి మళ్ళీ చెప్పుకోండి. కాబట్టి అదే కాకుండా క్యాష్ అనుకోండి, ఎప్పుడు కావాలంటే వాడుకోవచ్చు. తొడ మీద పెట్టుకున్న డబ్బు డబ్బా లాంటి వాడు. ఇలా ఎన్నో ఉపమానాలు చెప్పి బధిర పంగవంద భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతిథి క్షపణకావధూతక పాలికాద్యనాథులకు గాన భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియే అంటాడు. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, నట్టివాళ్ళు, మాలాంటి సన్యాసులు ఒకడేమిటి అందరికీ ఎంత అన్నం పెట్టి మా చేత అనుష్ఠానం చేయించి ఈ సంసారంలో ఉన్నవాడే గొప్పవాడు అన్నాడు. ఇది ఒక గొప్ప సన్యాసి సిద్ధుడు ప్రవరుడికి చెప్పిన మాట. కాబట్టి ఎప్పుడు కూడా ఆశ్రమాలలో గృహస్థాశ్రమం నెంబర్ 1. నానాయాత్ర పడి కష్టాలు పడి సన్యాసి కంటే మీలాంటి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తొందరగా ధరిస్తారు. ఎందుకని? మాబోటి వాళ్ళు వస్తున్నాం, వచ్చినప్పుడు ఎంత అన్నం పెడతారా లేదా? అన్నం పెట్టకపోయినా కనీసం మేము వచ్చి ఇక్కడ పురాణం చెబుతూ ఉంటే 2 గంటలు మీరు దానం చేస్తున్నారా లేదా? మీరు శివి చక్రవర్తి కంటే గొప్ప దాతలు, బలి చక్రవర్తి కంటే గొప్ప దాతలు. బలి 3 అడుగులు ఇచ్చాడు, మీరు 2 hours నా క్వార్టర్స్ ఇక్కడ కేటాయిస్తున్నారు. మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి 1 గంట, రావడానికి 1 గంట. ఎంత మంచివాళ్ళండి. సమయదానం చేస్తున్న వీరే ఉత్తములు అన్నారని. కాబట్టి ఎప్పటికైనా సంసారి కంటే వాళ్ళు గొప్పవాళ్ళు. ఈ సన్యాసిని పాపం ఒక గృహస్థాశ్రమం వాడు
ఏమండి ఎన్ని చెప్పినా సంసారం కంటే సన్యాసం కష్టం కదా, మీరు రేపు మా ఇంటికి భోజనానికి రండి అన్నట్ట. బహుశా ఆయన కూడా పాపం మన టెక్సాస్ బ్రాహ్మణ సంఘంలో చేరుంటాడు. అందుకని సంసారంలో ఉన్నాను కదా, సన్యాసిని భోజనానికి పిలిచి భోజనం పెడితే మంచిదని ఓ సన్యాసిని రమ్మంటే సరే అని అన్నాడు. సాధారణంగా అంగీకరించరు, ఈయన మీద ఉన్న ప్రేమతో వచ్చాడు. ఆ మర్నాడు ఆయన ఓ వంట ఆవిడ పెట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఆవిడ కొంచెం వంట చేయడం ఆ మధ్యన నేర్చుకుందిట్లేండి. అందుకని ఎందుకైనా మంచిదని వంట ఆవిడ పెట్టారు. ఆ వంట ఆవిడ అన్ని రకాల పదార్థాలు చేసేది. వంకాయ కూర, టెంకాయ పచ్చడి, సాంబారు, అప్పడాలు కూడా. పూర్వం కొన్ని చోట్ల అప్పడాలు వడియాలు బరి పెడతారండి బాబోయ్, అద్భుతంగా ఉంటాయి. ఇక కొంతమంది పాయసం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో. చిక్కని చక్కని పాలు పోసి బాగా మరిగించి 4 లీటర్ల పాలులో 1/2 కేజీ బియ్యం పోసి 1/2 కేజీ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవన్నీ వేస్తే ఆ పాయసం తింటే స్వర్గానికి బెత్తిరి దూరంలో ఉన్నట్టు ఉంటుంది. దిక్కుమాల పాయసం కొంతమంది చేస్తారు. అసలు పంచదార ఉండదు, బెల్లం ఉండదు. ఏమన్నట్టు షుగర్ పేషెంట్ కోసం. షుగర్ పేషెంట్ కోసం నాకెందుకు చేయడం? నేనేమన్నా షుగర్ పేషెంటా? పైగా పాయసం తినే దిక్కుమాలాడు ఆ షుగర్ పేషెంట్ కోసం పాయసం చేయడం మానేయండి, ఏం పర్వాలేదు. సో పరంగా వెయ్యాలి, అందులో నెయ్యి వెయ్యాలి. ఇవన్నీ చేస్తే ఆ పాయసం తింటే ఆయాసం రాదు, అయితే ఆయాసం అనుకోండి. అన్నీ చేసి సన్యాసిని భోజనాన్ని పిలిచి కూర్చోబెట్టారు. అన్నీ తిన్నాక కొంచెం పాయసం తాగాడు ఆయన. ఆ పాయసం తాగగానే ఆయనకు దుర్బుద్ధి పుట్టింది. ఏమని? ఇక్కడ వెండి గిన్నెలు, బంగారపు కంచం ఇవన్నీ పెట్టారు. ఈ బంగారపు కంచం ఈ యజమానికి తెలియకుండా కడిగేసి జోలిలో పెట్టుకుపోతే బాగుండు, ఈ వెండి గిన్నెలు పట్టుకుపోతే బాగుండు అనిపించింది. తట్టుకున్నాడు. తట్టుకుని ఏం చేశాడు అంటే, నేను ఏమయ్యా ఇలా రా అన్నాడు ఆ యజమాని. ఆయన వచ్చాడు. ఈ వంట ఎవరు చేశారని అడిగాడు. ఓ వంట ఆవిడ పెట్టామండి, ఆవిడ పిలవండి అన్నట్ట. ఆవిడ వచ్చింది. ఏమమ్మా, ఈ యజమాని క్షమిస్తాడు, నేను క్షమిస్తాను, కానీ నిజం చెప్పు, ఈ వంట చేస్తున్నప్పుడు నువ్వు ఏమనుకుంటూ వంట చేసావని అడిగితే మీ దగ్గర అసత్యం ఎందుకు ఆడుతానండి, ఉన్న విషయం చెప్పేస్తున్నాను. ఈయన 10 మందికి వంట అన్నాడండి, 10 మందికి 100 రూపాయలకి బేరం ఆడాడండి. తీరా ఇక్కడికి వచ్చాక జనం పెరిగారండి, 2 గో బాక్సులు కొంచెం తక్కువయ్యాయి, ఇంకెక్కువ వంట చేయమన్నాడు. అందుకని ఇంకో 100 ఇమ్మన్నాను, కుదరదు అన్నాడు ఆయన. దాంతో ఈయనకి తెలియకుండా వెండి గిన్నో బంగారపు గిన్నో నొక్కేద్దాం అనుకుంటూ పాయసం వండానండి. అప్పుడు సన్యాసి ఏమన్నాడు, చూసావా, ఆవిడ వంట చేస్తున్నప్పుడు దొంగ బుద్ధితో వంట చేయటం వల్ల వంట మీద దొంగ ప్రభావం పడింది. అది తినగానే నా వంటి వాడికి కూడా బంగారం అపహరించాలనే కోరిక వచ్చింది. అందువల్ల వంట చేస్తున్నప్పుడు దిక్కుమాల సీరియల్ చూడకూడదు. వంట చేస్తున్నప్పుడు పద్మాకర్ గారి పురాణం అనండి, భాగవతం సహస్రనామం అనండి. అప్పుడు ఆ వంట అమృతం అవుతుంది. లేదా ఇలాగ దొంగ బుద్ధిలో హింసో ఇంకోటో వస్తాయి. అత్తా కోడళ్ళు చంపుకునే సీరియల్ చూస్తూ మీరు వంట చేసి ఎవరికైనా పెడితే వీడు బయటికి వెళ్ళే కాకుండా గడపెట్టి కాల్ చేస్తాడు, లేదా విషం పెట్టి చంపుతాడు. ఆహారం మీద ఇంత ప్రభావం పడుతుంది కనుక అనుష్ఠాన బలాన్ని అందించాలి. దాంతోపాటుగా మన పూర్వులను అప్పుడప్పుడు తలుచుకోవాలట. అదే ప్రవర అంటే. ప్ర అంటే చాలా గొప్ప, వరహ శ్రేష్ఠుడు, ప్రవరుడు అంటే చాలా గొప్పవాడు అని అర్థం అండి. బ్రాహ్మణ ప్రవరుడు అంటే బ్రాహ్మణుల్లో గొప్పవాడు, విప్ర ప్రవరుడు, పండిత ప్రవరుడు. ఈ ప్రవర శబ్దమునకు చాలా గొప్పవాడు, శ్రేష్ఠుడు అని అర్థం. ఇప్పుడు మీరంతా నమస్కారం చేసేటప్పుడు మీ గోత్రం చెప్పేటప్పుడు ప్రవర చెబుతున్నారా లేదా? దాని అర్థం ఏమిటనమాట? ఆ గోత్రములో ఉన్న గొప్పవాళ్ళు వాళ్ళని తలుచుకుంటారు. ఇప్పుడు మా శ్రీవత్స గోత్రం ఉంది, భార్గవచ్యావన ఆప్నువాన ఔరవజామ దగ్గర పంచార్షే ప్రవరాన్విత అంటే ఈ 5గురు చాలా గొప్పవాళ్ళు అనమాట. అందులో చాలా మంది ఉన్నా ఈ 5గురు చాలా గొప్పవాళ్ళు కనుక వీళ్ళని తలుచుకోవాలి. భార్గవుడు భృగు వంశానికి సంబంధించినటువంటి వాడు. ఎవరైనా భార్గవుడు అనగా వెంటనే శుక్రాచార్యులు వారు. గురువు గారి కంటే చాలా గొప్పవాడు, బృహస్పతి కంటే మహాపండితుడు, మృత సంజీవని విద్య ఎరిగినవాడు. రెండవడు చ్యవనుడు, సుకన్యా వల్లభుడు, ఇంద్రుణ్ణి బంధించినటువంటి వాడు, పాతాళానికి వెళ్ళినవాడు, అంత గొప్పవాడు. ఆప్నువానుడు, నీళ్లలో పుట్టి నీరు మొత్తం తాగి స్తంభింపచేసిన ఋషి. ఔరవుడు, పూర్వం ఒక ఆవిడ గర్భం ధరించింది. ఈ గర్భంతో ఉన్న ఆవిడ్ని ఈ కార్తవీర్యార్జునుడి యొక్క కొడుకులంతా చంపడానికి వెంటబడ్డారు. అదంతా దేవీ భాగవతంలో చాలా గొప్ప కథ అనుకోండి. ఆవిడ బాబోయని గర్భవతిని నన్ను చంపొద్దంటూ ఉంటే వినిపించుకోకుండా ఆవిడ మీదకు దూకారు. దాంతో ఈ కడుపులో ఉన్న పిల్లవాడు కోపగించి ఆవిడ తొడలో నుంచి బయటకు వచ్చాడు. ఊరువు అంటే తొడలోంచి బయటికి రావటం వల్ల, ఊరువు నుంచి రావటం వల్ల ఔరువుడు అన్నారు. రావడంతో కార్తవీర్యార్జునుడి హైహై వంశస్థుల్ని
వాడి కొడుకుల్ని గుడ్డివాళ్ళని చేసేశాడు. అప్పుడు వాడు కాళ్ళ మీద పడితే ఇంకెప్పుడు గర్భవతుల జోలికి వెళ్ళకండి, పెహల్గంలో హిందువులు కాల్చడం లాంటి పిచ్చిపనులు చేశారంటే చంపేస్తాను జాగ్రత్తగా బెదిరించి ఆ తర్వాత వాళ్ళకి చూపించాడు. ఈ విధంగా ఊరు నుంచి వచ్చి తల్లిని కాపాడడం వల్ల ఔర్వుడు అన్నారు. ఆయన గొప్పవాడు. జామదగ్ని అంటే జమదగ్ని కొడుకు జామదగ్ని పరశురాముడు. ఈ 5గురు గొప్పవాళ్ళు కనుక వాళ్ళని మీరు తలుచుకుంటున్నారు. అదే ప్రవరండి. ఇక కౌండిన్య గోత్రం, అందులో కౌండిన్యుడు ఉన్నాడు. ఇంకొకళ్ళు ఎవరైతే 11 మంది ఋషులు. క్షీరసాగర శర్మ గారు అయితే చాలా అదృష్టవంతుడు. ఏకాదశులు ఋషులు తలుచుకున్నాడు ఆయన. ఇంకా 5గురు తలుచుకోవడానికి తల ప్రాణం తొక్కొస్తుంటే 11 మందిని గుర్తుపెట్టుకున్నాడంటే ఆయన అంత గొప్పవాడండి. అందుకే క్షీరసాగర శర్మ అన్నారు. ఆయన ఉన్నారనే వెళ్ళిపోయారా. అది పోలండి, పురాణం అయ్యేదాకా ఉన్నారు కాబట్టి ఆయన చాలా గొప్పవాడే. ఎందుకంటే ప్రవరం చెప్పేసి పారిపోలేదు. అలా మీ 3 5 7 11 మందో ఇంతమంది గొప్పవాళ్ళని తలుచుకోవడం ప్రవరంటే. ఈ మహానుభావులను తలుచుకుంటూ భోజనం చేయాలి, ఈ మహానుభావులు తలుచుకుని నమస్కరించాలి. ఇలా వీలున్నప్పుడల్లా కొన్ని చేయండి. నేను వచ్చే ముందు ధర్మ సందేహాలు అన్నారు, తీరా వచ్చాక ఈ ఉపన్యాసంగా మారింది. అందువల్ల ప్రస్తుతానికి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎప్పుడో ఒకప్పుడు అవకాశం వచ్చినప్పుడు అసలు ఈ కర్తవ్యాలు మనం చేయవలసిన పనుల మీద ఒక సప్తాహం పెట్టుకుంటే అప్పుడు మొత్తం అన్ని వివరాలు తెలుసుకుంటారు. కలియుగంలో ఎంతమంది ఆసక్తి కలిగిన విప్రోత్తములు చూసాం కనుక చాలా ఆనందం కలిగింది. అన్న చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చారు కదా, ఈ వయస్సులోనే వాళ్ళకి పురాణములు నేర్పండి. లాస్ట్ ఫేర్లుగా ఏం చెప్తున్నాను, చిన్నప్పుడు ధారణ ఎక్కువ ఉంటుంది, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది, మీరు ఏం చదివినా గుర్తుండిపోతుంది. ఇంకా ఎల్లవేళలా 16 ఏళ్లతో ఉంటే అది వేరే విషయం. కానీ ఇలా 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళలా అయిపోయాక వాళ్ళకి గుర్తుంటాయి. అందువల్ల వేదం, ఉపనిషత్తులు, పురాణాలు ఇవి చిన్నప్పుడు కంఠస్థం చేసేలా చెయ్యండి. అదే మిమ్మల్ని రక్షిస్తుంది. ఇంక ఏది రక్షించదు. మీ వెంట వచ్చేది కేవలం ఈ పిల్లల యొక్క సాహిత్యమే. మా చిన్నప్పుడు ఒక పెద్ద గద్యం ఇచ్చి 2 నిమిషాల్లో అప్పచెప్పనివారు మా నాన్నగారు. వెంటనే చదివితే కంఠస్థం వచ్చేసేది. అలసాని పెద్దన మరు చరిత్ర ఉంది కదా, అందులో అది ఎట్లుండే వినుము గృహస్థరత్నం లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామరచ్చట ప్రేక్షణ క్షణోత్రీవ చమర సముదయంబుకు ఉదయంబునంగల విశేషంబులు శేషపడికి నేను లెక్కింప సిక్కింవే అంధకరిపు కంధరావాస వాసుకి వియోగ భవ దుర్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వెల్ల దేలాలతావలయంబుకు మలయంబునంగల చలువకు విలువ ఇయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాటక ఢోగమాన జరదిందు బింబగడ నమృత దుర్దినాత్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబుకు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడు బొడబెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ఠ ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేల దైల విల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకల ఊయమాన మానస మదాలస మరాళంబుగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులం కన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సమత మద జలశ్రవణ పరాయణైరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళ వ్రాత జాతాలాత శంకాప సర్ప దభ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం కనుం గొనుట బహు జన్మ కృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చు ఏనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి నెరుటయు ఏషదం కురిత హసనగ్రశిష్టు గండయుగుడుండగుతు ప్రవరుండ అతనికిట్లని. ఇలాంటి వచనములు 1000 మాత్రమే అప్పగెప్పగలం ప్రస్తుతానికి. కాబట్టి చిన్నప్పుడు చదివితే అంతలాభం మీకు తెలిసింది కనుక పిల్లల చేత చదివించండి. ఇక్కడితో కార్యక్రమం పూర్తి చేసేద్దాం. పూర్తి చేసే ముందు ఒక భజన పాడడం ఒక సంప్రదాయం అంటాం. మీకు అందరికీ ఇష్టమైంది ఏ పాట? సరే, ఈసారి సత్యనారాయణ వ్రతంలో పాట పాడేసుకుందాం. పాట పాడగానే టక్కన ఆశీర్వచనంగా తొలగొండు తీసుకుని వెళ్ళిపోదురు. కానీ శృతి వచ్చిన వాళ్ళు తలపండి, శృతి లేని వాళ్ళు మతితో విని వదిలేయండి. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. సత్యదేవుని సుందర రూపుని, సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. సత్యదేవుని సుందర రూపుని
పాడడం కోసం మీకోసం. నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి, నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి, నారాయణ వ్రతమండి, సత్యనారాయణ. శోకాల బాపేడి పాపాల మాపేడి, శోకాల మాపేడి పాపాల మాపేడి, లోకాన భోగాలు వసగేది ఏది నారాయణ వ్రతమే, సత్యనారాయణ వ్రతమే. ఏ శాంతి సుఖాల తేలించునేది ఆనందదాయి వేరేది, సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి, నారాయణ వ్రతమండి, సత్య. ఏ ఏ ఏ సంసార వారాసి దాటించునావా, సంసార వారాసి దాటించునావా, శ్రీనాథు పాదాల చూపించు త్రోవా నారాయణ వ్రతమే, సత్యనారాయణ వ్రతమే. సంసార వారాసి దాటించునావా, శ్రీనాథు పాదాల చూపించు త్రోవా నారాయణ వ్రతమే, సత్యనారాయణ వ్రతమే. ఏ రాజుకైనా నిరుపేదకైనా తరిగించు భాగ్యమిదేనండి, సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి, నారాయణ వ్రతమండి, సత్య. హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద, హరినారాయణ భక్తపరాయణ గోవింద, పావన నామ గోవింద, పాప విరామ గోవింద, పావన నామ గోవింద, పాప విరామ గోవింద, నారాయణ హరి గోవింద, హరినారాయణ గోవింద, గోవింద హరి 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 గోవింద. ఈనాటి ఆధునిక సమాజంలో బ్రాహ్మణుల పాత్ర, వారి విధులు అన్న అంశం మీద సున్నితమైన హాస్యాన్ని కూడా మేళవించి చక్కటి సందేశాన్ని ఇచ్చిన గురువు గారికి, మనందరికీ దిశానిర్దేశం చేసిన గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీ సూచనలు తప్పకుండా పాటిస్తామండి. వాటి షార్ట్ కట్స్ కూడా మా కోసం చక్కగా చెప్పారు మీరు, వాటిని కూడా పాటిస్తాము. పూజ్య గురుదేవులకి ఇప్పుడు సత్కరించుకుందాము. బ్యాట్ అధ్యక్షులు శ్రీ వెంకట ములుగుట్ల గారు మరియు వారి సతీమణి పద్మ గారిని వేరు మీదకి ఇక్కడే ఉన్నారు కోరుతున్నాము. మనందరి తరఫున వారి గురుగారిని సత్కరిస్తారు. అలాగే
బ్యాడ్ గవర్నింగ్ బోర్డ్ సభ్యులందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎలాగో బ్యాక్ కదా బంగారం